తెలంగాణ గ్రూప్ 1 సెకండ్ బ్యాచ్‌కి సంబంధించిన క్లాసులు ఫిబ్రవరి 2, 2025న మొదలవుతున్నాయి. క్లాస్ రూమ్ కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళకి ఆన్‌లైన్ క్లాసులు కూడా ఉచితంగా అందించబడతాయి. దీనికి సంబంధించి 2 ఫిబ్రవరి రోజున మార్నింగ్ 10-5 ఒక బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీనికి అటెండ్ అవ్వడానికి క్రిందున్న డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్. యాక్టివ్గా ఉన్నారా లేదంటే స్టేషన్ మనము తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ ఈ రెండింటికి సంబంధించి చూద్దాం. ఇంగ్లీష్ మీడియం ఉన్నారా? ఎనీబడి ఇంగ్లీష్ మీడియం? రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే. So in group 1 and group 2, when we see the question papers in the previously, మనకు ఇచ్చినటువంటి ప్రశ్నపత్రాల్లో క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా అనలైటికల్గా అప్లికేషన్ మెథడ్లో ఆలోచించే విధంగా క్వశ్చన్స్ ఫామ్ చేయడం జరిగింది. మరి అందులో తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు, మరి దీనికి సంబంధించి తెలంగాణ మూమెంట్, ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్, తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్, దీనికి సంబంధించి మనకందరికి ఆల్రెడీ తెలుసు. మరి ఇందులో గ్రూప్ 2లో 4th పేపర్, గ్రూప్ 1లో 6th పేపర్లో the syllabus given from 1948 to up to 2014 when the Telangana formed June 2. మరి అంత లోపల ఉన్న సిలబస్ మొత్తం ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంది అంటే బిఫోర్ 1947, బిఫోర్ ఆపరేషన్ పోలో కన్నా ముందు జరిగిన నిజాం సంఘటనలు కూడా మనం చూడాలి. అందువల్ల మరి మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలం, మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఇతను పరిపాలన చేస్తున్న సమయం నుంచి అంటే 1869 నుంచి అంతకన్నా ముందు జరిగిన సిపాయిల తిరుగుబాటు లేదా సాలార్ జంగ్ 1 రిఫార్మ్ నుంచి మనకు సిలబస్లో ఇచ్చింది. అంటే సాలార్ జంగ్ 1 ఎప్పుడైతే ప్రధానమంత్రిగా రావటం జరిగిందో 1853లో ఇప్పటి నుంచి మనకు సిలబస్లో ఉంది, అంటే కల్చర్ అదనంగా. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంది జనరల్గా అంటే ఆపరేషన్ పోలో కన్నా ముందు ఎందుకు నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తొలగించవలసి వచ్చింది, వాట్ ఆర్ ద రీజన్స్ టు రిమూవ్ ద నిజాం అనేది మనకు కారణాలు కావాలి. అవన్నిటి మీద తెలిస్తే మనకు నిజాం ఓహో ఎందుకు తొలగించారనే ఆలోచన వస్తుంది. కాబట్టి అవి అందులో కూడా ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి మనకు. ఫస్ట్ పార్ట్లో మనకు ఈ ఉద్యమంలో అందులో ఫస్ట్ బిట్కి సంబంధించి అదే ఉన్నది. అందువల్ల సాలార్ జంగ్ రిఫార్మ్ నుంచి 1857 సిపాయి రివోల్ట్ నుంచి క్వశ్చన్లు ఫామ్ అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి తెలుసుకోవాలి మనం. మరి అదేవిధంగా సిలబస్ను 3 రకాలుగా మనకి ఇచ్చాడు. ఆల్రెడీ వి నో వెరీ వెల్ అబౌట్ ద సిలబస్ గురించి తెలుసు కదా సార్ అందరికీ, కొత్తగా అవసరం లేదు అమ్మా. కాబట్టి మరి అందులో ద ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేజ్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ 3 దఫాలుగా ఇచ్చాడు. మరి సార్ మరి ఈ రకంగా ఇచ్చినప్పుడు దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి తక్కువ ఇవ్వాలనేది ఉండదు ఇక. కాబట్టి ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి. ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ ద ఎగ్జామ్ మేమే ఫ్రేమ్ క్వశ్చన్స్. అందువల్ల వదిలిపెట్టడానికి అవకాశం అనేది లేదు. చాలామంది గతంలో మన దగ్గర గ్రూప్ 1, గ్రూప్ 2 25 ఇంచుల కోచింగ్ తీసుకున్న వాళ్ళు తక్కువ టైంలో కూడా ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు. కాబట్టి అందువల్ల మనం క్వశ్చన్లు గ్రూప్ 1కు గ్రూప్ 2కు సంబంధించి చూస్తే మనకు గ్రూప్ 2 పర్పస్లో ఎప్పుడైతే అనలైటికల్గా టోటల్ సిలబస్ మన మైండ్లో ఉంటుందో, మనకు తెలిసి ఉంటుందో, గ్రూప్ 1 ఈజీ అవుతుంది మనకు.
చాలామంది అనుకుంటారు గ్రూప్ 1 ఆడనుకుంటారు. గ్రూప్ 1 చాలా సింపుల్, మీరంతా 10th క్లాస్ పాస్ అయినంత ఈజీ. కానీ మీరు తెలియక అదేదో స్టేట్ లెవెల్ సర్వీస్ అనుకుంటారు. ఓ 10 లైన్లు రాసేటప్పుడు ఓ లైన్ ఎగ్గొట్టినేం కాదు మధ్యలో. కాకపోతే చైన్ సిస్టంలో దానికి సిస్టమేటిక్గా కాంటెంట్ ఇవ్వాలి అంతే. ఆడ ఈ మల్టిపుల్ చాయిస్ గ్రూప్ 2కి వచ్చేటప్పటికి కరెక్ట్ అయినదే ఎంచుకోవాలి. కరెక్ట్ అనేది ఎంచుకోవాలంటే నీ కరెక్ట్ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. కరెక్ట్ సబ్జెక్ట్ తెలిసి ఉంటే మనం అర్థం చేసుకోవడానికి ఆన్సర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక పై చదువులు అయితే రాదు. మనం ఒక క్వశ్చన్ గ్రూప్ 2లో వచ్చింది. దాదాపు చాలామంది పిల్లలు మనం ఇక్కడ గుర్తు చేసిన వాళ్ళకు ఏంది అంటే కుతుబ్ షాహీల కాలంలో హిందూ ముస్లింలకు సంబంధించిన సమాధులు ఒకే దగ్గర ఉన్నాయి, ఇది పరమత సహనానికి చిహ్నం, అది ఎక్కడ ఉందని అడిగిండు. అంటే హిందూ మతానికి సంబంధించిన సన్యాసి, ఇస్లాం మతం చెందినటువంటి ఫకీర్, ఇద్దరికి సమాధులు ఒకే దగ్గర ఉన్నాయి, ఎక్కడ అని అడిగిండు. ఏ పుస్తకంలో లేదు. అది మనకి గుర్తు చేసిన వాళ్ళకు. అది ఆదోని తాలూకాలో ఉంటుంది, కర్నూలులో కౌతాళం అనే ప్రాంతంలో ఉంటుంది. రంగరామయ్య అనేటువంటి హిందూ, అదేవిధంగా ఫకీర్ ఖాదర్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కౌతాళం మండలంలో ఉంటారు, ఆదోని తాలూకాలో. ఆ రంగరామయ్య మహత్యం కలిగిన వ్యక్తి. ఆ మండలంలో కరువు కాటకాలు సంభవిస్తే ప్రజలు ఇబ్బందులు కూడా మరణిస్తుంటే, అంటే ద కౌతాళం మండల్ పీపుల్ ఫేసింగ్ ప్రాబ్లం డ్యూ టు ద ఇన్సఫిషియంట్ రైన్. పంటలు మండలే ఏం మండలే, అందువల్ల అక్కడ వర్షం కురిపించినట్టు ఆయన. అందుకు ఆయనకు మహత్యం ఉంది, గొప్ప శక్తులు ఉన్నాయి, పవర్స్ అని ప్రజలు ఆయనను పూజించారు బతికుండగానే. అదేవిధంగా ఫకీర్ ఖాదర్ కూడా, ఆయన కూడా మహత్యమైన గొప్ప వ్యక్తి అంట. అయితే పల్లకిలో ప్రధానమంత్రి దివాన్ కూతురు పోతుందంట పల్లకెక్కి. మనకేం పల్లకెక్కే అవకాశం లేదు, మనం ప్రధానమంత్రి కొడుకులం కాలే. పోతుంటే ఆయన పోయి అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడంట. ప్రధానమంత్రి కోపగించుకొని జైల్లో వేసి మరణశిక్ష వేసినట. మరణశిక్షణ వేస్తే జైలు నుంచి తప్పించుకున్నట్ట మహత్యంతోన. బయటకు వచ్చినాక ప్రధానమంత్రి భయపడ్డంట, నాకు కూడా ఏమైనా వేస్తాడేమో అని భయపడి ఇస్సాలపేట అనే ఒక గ్రామాన్ని దానంగా ఇచ్చిన ఆయనకు. చూడండి, ఆ ఖాదర్ అనేటప్పుడు ఫకీర్కు వాళ్ళిద్దరి సమానాలు కౌతారంలో ఉన్నాయి, దగ్గర దగ్గరనే ఉంటాయి, పక్కపక్కన. హిందూ ముస్లింలు పరమత సహనానికి ప్రజలు కొలుస్తారు. దట్ ఈస్ హ్యాపెన్ డ్యూరింగ్ ద కుతుబ్ షాహీస్ పీరియడ్. దే ఆర్ నాట్ షోడ్ partiality in between Hindu and Muslims, given equal priority for them. That's why those two tombs we can see at one place, at Kautaram place. అది ఏ పుస్తకంలో ఉందంటే గవర్నమెంట్ పుస్తకాలు కూడా లేదు. ఖమ్మంపాటి సత్యనారాయణ అని చిన్న పుస్తకం రాసిన అందులో ఉంది. అంటే ఇటువంటి పుస్తకాల్లో ఉన్నట్టు కూడా టీజీపీఎస్ వాళ్ళు మనకు పరిగణలోకి తీసుకొని ఇస్తారు. స్టాండర్డ్ బుక్స్ అంటూ పోయినాయంటే ఇక మన కోర్టుకు సబ్మిట్ చేసిరాళ్ళు. వాళ్ళ పుస్తకాలు వాళ్ళకు ఇవే ప్రామాణికం కాదని చెప్తున్నారు. అందువల్ల మనం చదవాల్సిన పరిధిని గుర్తు చేస్తుంది అది. అంటే అనేక పుస్తకాలు చదవటం మూలంగా మనం ఎక్కువ నాలెడ్జ్ని సంపాదించుకోగలుగుతాం. ఒక పుస్తకం చదివితే మనకి ఉద్యోగం వస్తున్నది పోయింది. సో అట్లా క్వశ్చన్లు చాలా డిఫికల్ట్గా అడుగుతున్నాం. మల్టిపుల్ చాయిస్ చేసేటప్పుడు అట్లాంటివన్నీ గుర్తుండాలి. మరి ఇక్కడ మనం జనరల్గా ఈ ఉద్యమ చరిత్రలో మనం చూస్తే మనకు 1883 సంవత్సరంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1883లో ఒక సంఘటన జరిగింది. ఇక్కడ చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్. చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ దిస్ రీజియన్, దట్ ఈస్ తెలంగాణ ప్రాంతంలో మీర్ మహబూబ్ అలీ కర్గాన్లో ఒక సంఘటన జరిగింది. దట్ ఈస్ వీ కెన్ సే ఆన్ ద నేమ్ ఆఫ్ చందా రైల్వే స్కీమ్ సంఘటన. దీన్ని ఏమంటాం మనం? ఫస్ట్ పొలిటికల్ అవేర్నెస్ ఇన్ తెలంగాణ. రాజకీయ చైతన్యం పొందిన మొదటి సంఘటన ఇది. ఇట్ ఈస్ ద ఫస్ట్ పొలిటికల్ అవేర్నెస్ ఇన్సిడెంట్ ఇన్ తెలంగాణ, దట్ ఈస్ చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ 1883లో జరిగింది. మరి ఈ సంఘటన తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో, అంటే ఇన్ దిస్ నిజాం పీరియడ్ 1888లో మొదటిసారిగా ముల్కీ ఉద్యమం అనేది వచ్చింది. ముల్కీ ఉద్యమం అనేది వచ్చింది. ముల్కీ మూమెంట్ హ్యాపెండ్ 1888. ముల్కీ ఉద్యమాలు వచ్చినాయి. ఇలా నిజాం గవర్నమెంట్లో 1919లో రెండవది, 1933లో మూడవది వచ్చింది. దీస్ ఆర్ ద ముల్కీ మూమెంట్స్ హ్యాపెన్ డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ పీరియడ్. నిజాం కాలంలో 3 ముల్కీ ఉద్యమాలు వచ్చినాయి. ఈ ముల్కీలు అంటే దట్ ఈస్ లోకల్ క్యాండిడేట్ ఫైట్ ఫర్ జాబ్స్
అపోజింగ్ నాన్ ముల్కీలను వ్యతిరేకిస్తూ ముల్కీలు ఉద్యోగాలు కావాలని కోరుకున్నారు. కాబట్టి వీళ్ళు ఉద్యమం దేనికోసం జరిగింది? ఉద్యోగాల కోసం, జాబ్స్ కోసం. మీరు కూడా ఫైటింగ్ చేస్తున్నారు. దేనికోసం? ఫైటింగ్ కాదు, ఇది ప్రేమతో చేస్తారు ఇక జీవితం. అదేవిధంగా ముల్కీ ఉద్యమం ఇది జరిగిన తర్వాత 1952లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1952 దట్ ఈజ్ అనదర్ ముల్కీ మూమెంట్ హ్యాపెండ్. దీన్ని ముల్కీ ఉద్యమం అనొచ్చు, లేదా నాన్ ముల్కీ ఉద్యమం అని కూడా అంటారు దీన్ని. ఇది ఎప్పుడు జరిగింది? డ్యూరింగ్ ద బూర్గుల రామకృష్ణారావు పీరియడ్. దట్ ఈజ్ హైదరాబాద్ స్టేట్. ఇట్ ఈజ్ ఆల్సో ఫైట్ ఫర్ జాబ్ల కోసం ఇది జరిగిన తర్వాత 1969 నుండి 2014 మధ్య జరిగిన ఉద్యమాన్ని వీఆర్ సేయింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఫైట్ ఫర్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రోద్యమం అంటాం దీన్ని ఏమన్నాం? రాష్ట్రోద్యమం మనం గుర్తించండి. అంటే రాష్ట్రం కోసం ఫస్ట్ ఉద్యమం జరగలే. చాలామంది తెలంగాణ రాష్ట్రోద్యమం అంటే రాష్ట్రం కోసం కొట్టాలని ఫస్ట్ అనుకోవద్దు. ఫస్ట్ వి ఫైట్ ఫర్ అవేర్నెస్. ఆఫ్టర్ గెటింగ్ అవేర్నెస్ వి ఫైట్ ఫర్ జాబ్స్. అంటే మొదటగా రాజకీయ చైతన్యం వచ్చిన తర్వాత 1933 వరకు మనం పోరాటం చేసినాం ఉద్యోగాల కోసం. అంటే 69 వరకు జరిగింది అది. అంటే 83 నుంచి చందా రైల్వే స్కీమ్ తర్వాత అవేర్నెస్ వచ్చినాక ముల్కీ ఉద్యమాలు ఉద్యోగాల కోసం. ఇక్కడ నుంచి 69 వరకు, అంటే దాదాపు అరౌండ్ 90 ఇయర్స్ వి ఫైట్ ఫర్ జాబ్స్. ఉద్యోగాలు రాలే. అంటే 88లో జాబ్ల కోసం కొట్లాట స్టార్ట్ అయింది. 69 వరకు ఉద్యోగాలు రాలే. నిజాం గవర్నమెంట్ కానీ, జేఎన్ చౌదరి కానీ, వెల్లోడి కానీ, బుర్గుల కానీ, ఏపీ గవర్నమెంట్లో కానీ అరౌండ్ 90 సంవత్సరాలు వి ఫైట్ ఫర్ జాబ్స్. తరాలు మారినాయి కానీ తలరాత మారతలేదమ్మా. ఏం చేయాలి? ఇంక మనకి ఏ దిక్కు లేనప్పుడు వెనకటికి అక్కమోడిగే దిక్కు అన్నట్టుంది. మనకున్నది ఒకటే, జాబ్ల కోసం పోరాటం. కాబట్టి అప్పుడు జాబ్ల కోసం వదిలిపెట్టి రాష్ట్రోద్యమం చేసినాం. మా రాష్ట్రం మాకు కావాలి, రాష్ట్రం వస్తేనే ఉద్యోగం వస్తుంది. మా రాష్ట్రం మాకు కావాలి, నీళ్లు నిధులు నియామకాల కోసం మా రాష్ట్రం మాకు కావాలని స్వరాష్ట్రోద్యమం ఎత్తుకున్నాం 69 నుంచి. మరి 69 కన్నా ముందున్నది జనరల్గా ఏమి ఇవ్వాలి? సిలబస్లో హిస్టరీ కింద ఇవ్వాలి. కానీ 69 నుంచి ఎర్లీ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ 1969. ఇక్కడనే స్టార్ట్ అయింది అది. అందువల్ల దీని రాష్ట్రోద్యమం. అందుకన్నా ముందు హిస్టరీ అయినప్పటికీ 1948 నుంచి 69 వరకు మనకు మూమెంట్లోనే కలిపిండు. అంటే ఫస్ట్ మనకు రాజకీయ చైతన్యం కావాలి. చైతన్యం వస్తే జాబ్ల కోసం కొట్లాడినాం, జాబులు రాకపోతే రాష్ట్రం కోసం కొట్లాడినాం. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారని డౌట్ మనకు. ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది ఏ ఉద్యమ కొనసాగింపు. ద తెలంగాణ సపరేట్ స్టేట్ మూవ్మెంట్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ విచ్ వన్ అంటాడు. దట్ ఈజ్ విచ్ వన్? ముల్కీ మూమెంట్. ముల్కీ ఉద్యమ కొనసాగింపే. లేదా ముల్కీ ఉద్యమ కొనసాగింపు ఏ ఉద్యమం అంటే రాష్ట్రోద్యమం. ఇట్లయినా అదే ఆన్సర్, అట్లయితే ఇది రాయాలి ఆన్సర్. కాబట్టి ముల్కీ ఉద్యమమే ఉద్యోగాల కోసం కొట్లాడినాం, రాకపోతే రాష్ట్రం కోసం. ఉద్యమం ఆపలే, పోరాటం జరుగుతూనే ఉంది. పోరాటంలో లక్ష్యాలు మార్చుకున్నాం. చిన్న ఉన్నప్పుడు మన లక్ష్యం చాక్లెట్లు, కాలేజీకి పోయేటప్పుడు మన లక్ష్యం వేరు, తెలుసు మీకు. ఇప్పుడు లక్ష్యం వేరు. పోరాటం ఎక్కడ ఆపినాం సార్? వి డోంట్ స్టాప్ మూమెంట్. వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ సిన్స్ ఎల్రీ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. మన లక్ష్యం మారింది తప్ప సబ్జెక్టు మారలేడా. ఇట్లా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఒకవేళ అడిగితే ముల్కీ ఉద్యమాల గురించి అడగవచ్చు. గ్రూప్ 1లో నిజాం ప్రభుత్వంలో జరిగిన ముల్కీ ఉద్యమాలు, వాటి పర్యావసనాలను వివరించుము. ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అసలు ముల్కీ ఏంది, అది ఎందుకు స్టార్ట్ అయింది, దాని కారణాలు ఏంది, దాని కన్క్లూజన్ ఏంది. ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఏం అడిగిండు క్వశ్చన్ను అర్థం చేసుకుంటేనే 50% సక్సెస్ వచ్చినట్టు. చాలామంది క్వశ్చన్ అర్థం చేసుకోకుండా మనకు తెలిసింది మొత్తం రాస్తుంటాం. ఇంకా 10th క్లాస్లో రాసినట్టు. ఉన్న టైం ఎంత, మనం ఎన్ని వర్డ్స్లో రాయమన్నాడు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకున్న సబ్జెక్టును ఎడిటింగ్ చేసుకోవాలి క్వాలిటీగా. ఎంత ఎడిటింగ్ చేయాలంటే ఎంత క్వాలిటీ ఉంటుందో అంత ఇవ్వాలి వాళ్ళు. అనవసరమైంది రాయొద్దు. ఒకవేళ గ్రూప్ 1లో ముల్కీ ఉద్యమ గురించి ఏమైనా క్వశ్చన్ వస్తే క్వశ్చన్ ఏం అడిగిండో ఉన్నది ఉన్నట్టు ఇంట్రడక్షన్లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ముల్కీ ఉద్యమ
పర్యావసనాలు, దాని ప్రభావాన్ని వివరించమని అనుకో. ఈ ముల్కీ ఉద్యమం అనేది మూలాలు కాకతీయుల కాలంలో ఉన్నాయి. అందువల్ల గతంలో ఉన్నటువంటి సమస్యలతోన లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవడం, నాన్ లోకల్ ఉద్యోగాలు రావడం మూలంగా ముల్కీ ఉద్యమాలు ప్రారంభమైనాయి. తర్వాత కాంటెంట్కి వచ్చేటప్పుడు మొత్తం వివరణ చేయాలి, వివరణ మొత్తం ఇవ్వాలి. వివరణ ఇచ్చేటప్పుడు మనకు 3 ముల్కీ ఉద్యమం నిజాం కాలం అడిగినప్పుడు ముఖ్యంగా కాకతీయుల కాలంలో ముల్కీలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. బహుమనీ కాలంలో విభేదాలు వచ్చినాయి. కుతుబ్ షాహీలు వచ్చేటప్పుడు సామరస్యం ఏర్పడింది. నిజాంలు వచ్చేటప్పటికి ఉద్యమ రూపంలో ప్రారంభమైంది అని రాస్తూ, మరి ఎందుకు నిజాం మీర్ మహబూబ్ కనుక స్టార్ట్ అయిందో అది రాయాలి. అట్లా 3 ఉద్యమాలు మనం వివరించవచ్చు. ఎక్కువ రాయదు, 4 లైన్లు 5 లైన్లు. కన్క్లూజన్లో ఈ ముల్కీ ఉద్యమం ఎఫెక్ట్ సొసైటీ మీద ఎలా ఉంది, సమాజం మీద ఎలా ఉంది రాయాలి. అంటే కన్క్లూజన్ ఇచ్చేటప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది దీనివల్ల అనేది వివరించాలి. అంటే ఇప్పుడు ముల్కీ ఉద్యమం అనేది నిజాం గవర్నమెంట్లో జరిగినాయి, తర్వాత బుర్గుల ప్రభుత్వం జరిగాయి. అప్పుడు కన్క్లూజన్లు ఇచ్చేటప్పుడు ముల్కీ ఉద్యమ పర్యావసనాల్లో భాగంగా స్థానికులకు ఉద్యోగాలు రాకపోవడం చేత సుమారు 90 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఉద్యోగాలు అనుకున్న రీతిలో దొరకనందువల్ల మా రాష్ట్రం మాకు వస్తే తప్ప ఉద్యోగాలు రావని భావించిన ఈ ప్రజలు ఉద్యమాన్ని మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంగా మార్చడం జరిగింది. అంటే కన్క్లూజన్ క్లోజ్ అవుతుంది. లేదా గ్రూప్ 2లో క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్లో అడిగినప్పుడు మొదటి ముల్కీ ఉద్యమం కాలంలో 1888వ సంవత్సరంలో జారీ చేసిన జీవో ప్రకారం క్రింది వాన్లో సరైనది ఏంది, సరి కానిది ఏంది, విచ్ వన్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు ద జీవో ఆర్ ఫర్మానా విచ్ వాజ్ రిలీజ్డ్ బై నిజాం. అట్లా 1888 గురించి, 1919 గురించి, 1933 గురించి అడగవచ్చు. అంటే ఫస్ట్ మనకు అవేర్నెస్ రావాలి. చందా రైల్వే స్కీమ్లో సంఘటనలో మనము అవేర్నెస్ రావాలి. ఏంది ఆ సంఘటన, మళ్ళీ ముల్కీ ఉద్యమాలు ఏందని జస్ట్ ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మరి ఇందులో మనకు ముఖ్యంగా ముల్కీ ఉద్యమం ప్రారంభానికి కారణాలు ఎక్కడున్నాయమ్మా అంటే కాకతీయుల కాలంలో ఉన్నాయి. వెన్ ద కాకతీయాస్ ఆర్ ద రూలర్స్ ఇన్ ఆంధ్ర నేషన్, కాకతీయ కింగ్డమ్, కాకతీయాస్ ఎప్పుడైతే ఇక్కడ పరిపాలిస్తున్నారో 1000వ సంవత్సరం నుంచి 1323వ సంవత్సరం వరకు పరిపాలించారు. ద టైం పీరియడ్ ఆఫ్ ద కాకతీయాస్ 1000 to 1323. మరి ఇక్కడ పరిపాలించినప్పుడు మరి నార్త్ ఇండియాలో డ్యూరింగ్ దట్ పీరియడ్ ఢిల్లీ సుల్తాన్స్ ఆర్ ద రూలర్స్, ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో ఉన్నారు. అందులో ముఖ్యంగా ఖిల్జీ వంశస్థులు, తుగ్లక్ వంశస్థులు. ద తుగ్లక్ అండ్ ఖిల్జీస్ అటాక్డ్ ఆన్ సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద అలావుద్దీన్ ఖిల్జీ, ముబారక్ ఖిల్జీ, గియాజుద్దీన్ తుగ్లక్. ఈ ముగ్గురి కాలంలో 8 సార్లు దండయాత్రలు జరిగినాయి. అందులో 5 ఇంపార్టెంట్. అయితే వెన్ ద సోల్జర్స్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్ వెన్ దే అటాక్డ్ ఆన్ సౌత్ ఇండియా ఆన్ కాకతీయ కింగ్డమ్, ఎప్పుడైతే అటాక్ చేసిండ్రో ఈ డిస్టెన్స్ మోర్ దెన్ 1500 కిలోమీటర్స్. అక్కడ నుంచి సైనికులు గుర్రాల మీద రావాలి. రావడానికి గుర్రం ఎంత ఉరికినా రోజుకు 100 కిలోమీటర్లు ఉక్కుతుందమ్మా. ఇంకెక్కువ ఉరికింది అనుకో, రావాలన్నా కూడా ఓ 10 రోజులు పడుతుంది. ఇక్కడ యుద్ధం చేయాలంటే కొన్ని నెలలు ఉండాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. అయితే కొంతమంది సైనికులు ఏం చేశారంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు సౌత్ ఇండియాలోనే ఉండి ఇక్కడనే స్థిరపడ్డారు. దే ఆర్ నాట్ షోర్ టు రిటర్న్ టు ఢిల్లీ. హూ కేమ్ టు సౌత్ ఇండియా టు డూ వార్ ఆర్ కాంక్వర్ ద కాకతీయ కింగ్డమ్, దే సెటిల్ ఇన్ తెలంగాణ ఓన్లీ. ఆల్రెడీ ఇక్కడ ఎవరున్నారు, హిందువులు ఉన్నారు. ఇప్పుడు ఏ మతస్థులు వచ్చారు, ఇస్లాం మతస్థులు వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఏమనాలి, లోకల్ క్యాండిడేట్ అంటాం. దట్ ఈస్ డక్కనీస్ అంటాం, లోకల్ క్యాండిడేట్ అంటాం. ఆల్రెడీ ఉన్న వాళ్ళతో నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కలిసి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి వాళ్ళను వీ కెన్ సే ఆన్ ద నేమ్ ఆఫ్ లోకల్ పీపుల్ ఆర్ డెక్కనీస్. బట్ డ్యూరింగ్ ద బహుమనీ కింగ్డమ్ పీరియడ్, బహుమనీ రాజ్యం ఏర్పడింది. ద బహుమనీ కింగ్డమ్ ఏ సంవత్సరం ఏర్పడింది సార్? ఎప్పుడు ఒకసారి ఏర్పడుతుందిగా, ఎప్పుడు ఏర్పడేదమ్మా? 1347 నుంచి 1215 మధ్య విచ్ఛిన్నం అయిపోయింది రాజ్యం. 5 భాగాలుగా విడిపోయింది బహుమనీ కింగ్డమ్. దట్ ఈస్ స్టార్టెడ్ బై అల్లావుద్దీన్ హసన్ గంగు యాజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ గుల్బర్గా ఇన్ కర్ణాటక. అయితే ఆ బహుమనీ రాజ్యం స్థాపన చేసేటప్పుడు నార్త్ ఇండియా నుంచి సో మెనీ పీపుల్ మైగ్రేటెడ్, ఇరాన్, ఇరాక్ అండ్ అదర్ సెంట్రల్ ఏషియా, అక్కడ నుంచి మైగ్రేషన్ జరిగిండ్రు, చేసి ఇక్కడ స్థిరపడ్డారు. అందుకే ఈ బహుమనీలు పర్షియానే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పర్షియానే,
ఆర్ సెంట్రల్ ఏషియా. అందువల్ల వీళ్ళను నాన్ లోకల్ లేదా నాన్ ముల్కీలు అంటాం. వీళ్ళని ఏమనాలి? నాన్ ముల్కీలు అన్న. అంటే సౌత్ ఇండియాలో ఇక్కడ ముల్కీలు ఉన్నారు, అక్కడ నాన్ ముల్కీలు ఉన్నారు. బహుమనీ రాజ్యంలో సెంట్రల్ ఏషియా నుంచి మైగ్రేషన్ జరిగి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఈవెన్ ద బహుమనీస్ ఆర్ ఇరాన్ ఆర్ పర్షియా, వాళ్ళే. అందులో ఉన్న 1వ మొహమ్మద్ కాలంలో ఉన్న గవాన్ అనే ప్రధానమంత్రి, 3వ మొహమ్మద్ ఉన్న కాలంలో ఉన్న మొదటి మొహమ్మద్ కాలంలో ఉన్న హసన్ అనే ప్రధానమంత్రి, 3వ మొహమ్మద్ రాజు కాలంలో ఉన్న మొహమ్మద్ గవాన్ అనే ప్రైమ్ మినిస్టర్, వాళ్ళు కూడా నాన్ ముల్కీలే. నాన్ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు వాళ్ళు. అందువల్ల ఈ 2 రాజ్యాలు, బహుమనీ రాజ్యం ఏమైంది, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముల్కీ నాన్ ముల్కీ సమస్యలతోన విడిపోయిన మొట్టమొదటి రాజ్యం అంటే బహుమనీ. అది గ్రూప్ 2లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముల్కీ నాన్ ముల్కీ సమస్యలతోన డివైడ్ అయిన రాజ్యం ఇది అంటాడు బహుమనీ. బహుమనీ కింగ్డమ్ ఈజ్ ఏ ఫస్ట్ కింగ్డమ్ ఇన్ ఇండియా విచ్ వాజ్ డివైడెడ్ ఫర్ ద రీజన్ ఆఫ్ ముల్కీ నాన్ ముల్కీ. 5 భాగాలుగా డివైడ్ అయింది. చూసినా 5 భాగాలు. అంటే ఏమైంది, 1వ మొహమ్మద్ రాజుగా ఉన్నప్పుడు హసన్ అనే ప్రధానమంత్రి ఉంటాడు. అయితే అందులో ముల్కీలు అనేవాళ్ళు తక్కువగా ఎంప్లాయీస్ ఉంటారు, లెస్ పీపుల్. నాన్ ముల్కీలు అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఆర్మీలో. వాళ్ళు గుజరాత్ మీద దండయాత్ర చేశారు. అంటే దే డిసైడెడ్ టు కాంక్వర్ ద గుజరాత్. గుజరాత్ పోయేటప్పటికి ఇంకా మధ్యలో ఆగిరు సార్ ఓ దగ్గర తిండి తిన్నీకి. గుర్రాల మీద అంటే 3 రోజులు పోతుంది. ఓ చెట్టు కింద ఆగి అన్నం వండుకున్నారమ్మా, పప్పు టమాటా పచ్చడి వండుకున్నాక ఫస్ట్ ఆర్మీలో వాళ్ళ సైన్యంలో ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ పోయి భోజనం చేశారు, పప్పు అయిపోయింది. తర్వాత ముల్కీలు పోయారు, పప్పుచారు తప్ప ఏం లేదు. ఇంకా ప్లేట్ల కొట్లాట జరిగింది. ఒక్కరిని కొట్లాడుకొని తిరిగి రిటర్న్ వచ్చారు, ఆడుకోనేలే. ఇంకా చూడు అట్లాంటి కథ జరిగింది ఆడ. కొంతమంది పోయినా ఓడిపోయి వచ్చారు. అటువంటి సమయంలో ఈ వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఎవరికైతే ఆర్మీ మీద పట్టుందో ఆ సైనిక అధికారులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు ఈ రాజ్యాన్ని ఎవరికి వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు మాదే కింగ్డమ్ అని. అట్లా 5 భాగాలు అయింది. అందువల్ల బహుమనీ కింగ్డమ్ డివైడ్ ఇంటూ 5 సబ్ కింగ్డమ్స్. అందులో ఒకటి ఏంది బీదర్, రెండోది బేరార్ లేదా బీరార్, మూడోది బిజాపూర్, అదేవిధంగా అహ్మద్ నగర్ అండ్ ఆల్సో 5th వన్ గోల్కొండ. 5 భాగాలు అయింది. ఇది గ్రూప్ 2లో అడుగుతాడు. ఇట్లాంటివి ఏమడుగుతాడు, ఇక్కడ రాజ్యాన్ని స్థాపించింది ఎవరని అడగవచ్చు. బీదర్లో బరీద్ వంశస్థులు, బరీద్ క్లాన్ పీపుల్ స్టార్టెడ్ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఎట్ బీదర్. అండ్ ఆల్సో బేరార్ ఇమాద్ క్లాన్, ఇమాద్ వంశస్థులు పరిపాలించారు. బీజాపూర్లో ఆదిల్ షా వంశస్థులు పరిపాలించారు. అహ్మద్ నగర్లో నిజాం షాయిలు పరిపాలించారు. గోల్కొండ రాజ్యంలో కులీ వంశస్థులు, కుతుబ్ షాయిలు. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇట్లాంటి అడుగుతాడు. అడిగి మరి ఎక్కడ ఎవరు రాజ్యాన్ని స్థాపించారో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమంటాడు, కింద ఆప్షన్లు ఇస్తాడు. మళ్ళీ సరైనది ఏంది గుర్తించాలి. మిస్ మ్యాచ్ అయిందంటే పోతుంది. కాబట్టి జీవితం అయినా ఎగ్జామ్ అయినా మ్యాచింగ్ ఒకటేసారి వేసుకోవాలి సార్, కరెక్ట్ చేసుకోవాలి. ఏది రాంగ్ అయినా కూడా జీవితం గల్లంత అవుతుంది. కాబట్టి ఇట్లాంటి గ్రూప్ 1లో గ్రూప్ 2లో అడగవచ్చు, లేదా గ్రూప్ 1 GSలో అడగవచ్చు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఎంత కాంటెంట్ మీలో ఉంటే దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం మన చేతుల పని. డైరెక్ట్ కొంతమంది గ్రూప్ 2కే వస్తారు, ఇక గ్రూప్ 1కి వస్తారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎన్నెన్ని బట్టి పడతాం. క్వశ్చన్ తిప్పిస్తే 10 నిమిషాల ముందే అయిపోతుంది మన ఎగ్జామ్. ఎంత ఈజీ అప్పుడు. అట్లా కాకుండా సబ్జెక్ట్ కాంటెంట్ నేర్చుకుంటే మనకి ఏదైనా ఉపయోగపడదు. ఎనీ ఎగ్జామ్ అదే ఉంటుంది, మారదు ఇంకా. కాబట్టి అటు గ్రూప్ 1 GS కానీ గ్రూప్ 2 కానీ కాంటెంట్ ఎంత నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ఇట్లాంటివి కూడా మనకు అడుగుతాడు. అందువల్ల మనము ఇలా గుర్తించేటప్పుడు మరి బహుమనీ రాజ్యంలో నాన్ ముల్కీలు వచ్చి ఏం చేశారు, ఇక్కడ మినిస్టర్లుగా మారిండ్రు, మంత్రులు అయినరు, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకొని స్థిరపడ్డారు, గొప్పలు అయినరు, ధనవంతులు అయినరు. బహుమనీ రాజ్యంలో ఒకటే గోల్కొండ తెలంగాణలో ఏర్పడిన తర్వాత 1512 నుంచి 1687 మధ్య నౌ
ఈవెన్ దో ద గోల్కొండ పీపుల్ ఆల్సో నాన్ ముల్కీస్. వాళ్ళు నాన్ ముల్కీలేగా. బహుమనీలో ప్రధానమంత్రిగా గవర్నర్గా పనిచేశారు. ఇరాన్ నుంచి వచ్చారు వాళ్ళు కూడా. కారకు నీళ్ళు అనే తెగ నల్లగొర్రె. ఇక్కడికి వచ్చి వాళ్ళు పరిపాలించారు. కానీ హిందూ ముస్లింల మధ్య పార్షాలిటీ చూపలే. ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు, అందరికీ జాబులు ఇచ్చారు, ఉన్నత ఉద్యోగాలుగా తీర్చిదిద్దిండ్రు. ఎగ్జాంపుల్ అక్కన్న మాదన్న. కానీ నిజాములు వచ్చేటప్పటికి ఏమైంది? డామినేషన్ స్టార్ట్ అయింది. ముల్కీలకు తక్కువ ప్రియారిటీ ఇచ్చిండ్రు. సెకండ్ క్లాస్ పీపుల్గా చూశారు. రెండవ తరగతి ప్రజలు. నాన్ ముల్కీలు వాళ్ళు డామినేషన్ చేసారు. అందువల్ల మూమెంట్ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, కాకతీయుల కాలంలో నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళను ముల్కీలు అంటాం, లోకల్ అంటాం. బహుమనీ రాజ్యానికి వచ్చి ఇతర వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళను నాన్ ముల్కీలు అంటాం. ఆ నాన్ ముల్కీలు తర్వాత గోల్కొండ రాజ్యంలో రాజ్యానికి వచ్చిండ్రు, కానీ ఇబ్బందులు గురి చేయలే. కానీ నిజాములు వచ్చేటప్పటికి వాళ్ళు పార్షాలిటీ చూపి ముల్కీలను కించపరచడం మూలంగా ఉద్యోగాలు లేకపోవడం చేత ఉద్యమాలు స్టార్ట్ చేశారు. అంటే మూలాలు 600 సంవత్సరాల క్రితమే ఉన్నాయి. అంటే దాదాపు 800 పైచీలకు. సో అంతా ఇవన్నీ మనం రాసేటప్పుడు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ లేదా గ్రూప్ 2లో కానీ ఇట్లాంటివి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంటే దీన్ని ఏది అవసరం ఏది రాయొద్దు అనేది మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. అట్లా ఇట్లా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. మరి ఎందుకు ఇక్కడ ముల్కీ ఉద్యమం వచ్చింది? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ అంటే 1857లో భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు మొఘలాయిలు అనేవాళ్ళు, మొఘల్స్ ఎవరైతే ఉన్నారో 1526 నుంచి 1858 మధ్య ద మొఘల్స్ ఆర్ ద రూలర్స్ ఇన్ నార్త్ ఇండియా. అయితే డ్యూరింగ్ ద సిపాయి రివోల్ట్ పీరియడ్ ద బ్రిటిష్ ఆక్యుపైడ్ ఢిల్లీ. సెకండ్ బహదూర్ షా సెండ్ బై బ్రిటిష్ టు రంగూన్ ప్రిజన్. అందువల్ల ఈ మొఘలాయిల రాజ్యం కొలాప్స్ అయింది 1858లో. అప్పుడు మొఘలాయిల కాలంలో బాబర్ నుంచి రెండో బహదూర్ షా వరకు ఉన్న కవులు, పండితులు, కళాకారులు, ఆర్కిటెక్చర్స్, ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు. నౌ దే డోంట్ హ్యావ్ ఎనీ జాబ్స్. దే స్ట్రక్చర్డ్ ఫర్ అనదర్ ఇస్లాం కింగ్డమ్ ఇన్ ఇండియా. దెన్ ఆఫ్టర్ మొఘల్స్ ద నిజామ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ వన్ ఇన్ ఇండియా. మొఘల్స్ తర్వాత అతిపెద్ద రాజ్యం ఇది భారతదేశంలోనే. 562 సంస్థానంలో ఇది పెద్దది. అందువల్ల నౌ ద పీపుల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా అండ్ డ్యూరింగ్ ద ఫస్ట్ సాలార్జంగ్ అండ్ ఆల్సో ఈ సన్ సెకండ్ సాలార్జంగ్ ఆల్సో ప్రొవైడెడ్ జాబ్స్ ఫర్ నార్త్ ఇండియన్స్. ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళందరికీ. వాళ్ళు ఇక్కడ వచ్చారు. అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడ వచ్చారు. ఢిల్లీ, యూపీ, హర్యానా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పంజాబ్ నుంచి ఉద్యోగాలు మన వాళ్ళకి పోయినాయి. అందువల్ల సాలార్జంగ్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ రిఫార్మ్స్. ఈ రిఫార్మ్స్ ఎప్పుడైతే వచ్చాయో ఉద్యోగస్తుల అవసరం పెరిగింది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తీసుకున్నారు ఎక్కువగా. మన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగే సగం రాదే, ఇంగ్లీష్ ఎడుస్. కాబట్టి ఇంగ్లీష్ అప్పుడు కొంచెం వచ్చిందమ్మా. ఉన్నావమ్మా? అప్పుడు ఉన్నావా నువ్వు? లేవుగా, ఓకే. కాబట్టి మనకు ఇంగ్లీష్ రాకపోయా. అందువల్ల ఒక కారణం. రెండోది ఏంది? ఉర్దూ భాష. రెండోది అనదర్ రీజన్ ఉర్దూ నార్త్ ఇండియాలో ఉర్దూ ఉంది. లక్నోవి ఉర్దూ అన్నాం, హైదరాబాద్ ఉర్దూను, దక్కని ఉర్దూ అన్నాం. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఉర్దూ? ఓకే, టెన్షన్ పడద్దమ్మా. ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. హిస్టరీ గురించి మర్చిపోండి. అమీర్ ఖుస్రో ఫాదర్ ఆఫ్ ద ఉర్దూ. ఉర్దూ మీన్స్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ పర్షియా లాంగ్వేజ్, పర్షియా, అరబిక్ అండ్ ఆల్సో టర్కీ లాంగ్వేజ్. ఈ 3 భాషా పదాలు కలిపితేనే ఉర్దూ వస్తుంది. మీనింగ్ ఆఫ్ ద ఉర్దూ ఈజ్ సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్. సైనిక శిబిరం అని అంటాం దాన్నే. సైనిక శిబిరం ఉర్దూ అంటే మీనింగ్ ఏంటి? సైనిక శిబిరం అని అర్థం. మిలిటరీ క్యాంప్. సైనికులు తమ శిబిరాలలో శత్రువు గురించి రహస్యంగా మాట్లాడుకున్న సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు మీరు కూడా అప్పుడప్పుడు క్లాస్కి రాకపోతే మాట్లాడుకుంటారు ఫ్రెండ్తో. వేర్ ఆర్ యూ అంటారు, షార్ట్కట్లో పంపుతారు వాట్సాప్. ఇదే సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్. వేర్ ఆర్ యూ అంటారు, మళ్ళా హౌ ఆర్ యూ అని ఇట్లా పంపుకుంటారు. 11:30 అయ్యేటప్పటికే 143 అని పంపుతారు.
నవ్వుతున్నారంటే ఆ కోడ్ లాంగ్వేజ్ మీకు తెలుసా అని అర్థం. నేను నవ్వుతలేనంటే నాకు తెలియదని అర్థం. ఇప్పుడు పొద్దుగాల స్టేటస్ పెట్టుకుంటారు, అది రాత్రి ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి. పొద్దుగాల మీ అమ్మ నాయన చూసి ఏంద్రా ఇది పెట్టుకున్నామని అడుగుతారు. అప్పుడు అంటారు, మీ డాడీ చెప్తాడు మీ అమ్మకు, మనో 25th సెంచరీ కూతురు కోచింగ్కు, తెలంగాణ ఉద్యమం 150 మార్కులకి ఎగ్జామ్ పెడితే 143 వచ్చినట్టు ఉన్నాయి, ఇంకా మనోనికి స్టేట్ ఫస్ట్ వస్తుంది, మనం టెన్షన్ పడొద్దు అంటాడు. అదేందో మీకు తెలుసు, తర్వాత రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది. అదే కోడ్ లాంగ్వేజ్ అనమాట. నార్త్ ఇండియాలో లక్నో ఉర్దూ ఉంది. లక్నో ఉర్దూ, ఫాదర్ ఆఫ్ ద లక్నో ఉర్దూ అబ్దుల్ హక్. అబ్దుల్ హక్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ద లక్నోవి ఉర్దూ. లక్నో ఉర్దూ పితామహుడు అబ్దుల్ హక్. హైదరాబాద్లో మాట్లాడే ఉర్దూ దక్కని ఉర్దూ అంటాం. ఫాదర్ ఆఫ్ ద దక్కని ఉర్దూ ఖాదర్ మొయినుద్దీన్ జోర్. ఖాదర్ మొయినుద్దీన్ జోర్. ఖాదర్ మొయినుద్దీన్ జోర్ పితామహుడు. అంటే దేశంలో ఉర్దూ పితామహుడు వేరు. ఉర్దూ 2 రకాలు, నార్త్ ఇండియా ఉర్దూ, సౌత్ ఇండియా ఉర్దూ. సౌత్ ఇండియా ఉర్దూ డెక్కని ఉర్దూ, దట్ మీన్స్ హైదరాబాదీ ఉర్దూ. నార్త్ ఇండియా లక్నో ఉర్దూ, దట్ ఈస్ అబ్దుల్ హక్ ఫాదర్, అండ్ ఆల్సో దక్కని ఉర్దూ ఫాదర్ ఖాదర్ మొయినుద్దీన్ జోర్. అయితే సిపాయిల తిరుగుబాటు తర్వాత మొఘల్ రాజ్యం అంతమైనాక ఎంప్లాయీస్ వచ్చిర్రు. వీడికి వచ్చిన వాడు ఊకున్నాక వానికి వచ్చిన ఉర్దూ ఏంది? లక్నో ఉర్దూ. నిజాంను సాలాజీని డైవర్ట్ చేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేసిరు. ఇక్కడ 1884లో ఉర్దూ వచ్చింది అఫీషియల్గా. అంటే ఆ ఉర్దూ రాకపోయా, ఉన్న ఉద్యోగం బా. ఇక ఉద్యోగం లేదే, ఉర్దూ భాష రాకపోయా, మరి ఎట్లా బతకాలి అని ఈ ప్రజలు, ఇక్కడ ఉన్న వాళ్ళు నిరుద్యోగులు, అంటే ముల్కీలు, లోకల్ వాళ్ళు ఉద్యమాలు స్టార్ట్ చేసారు. కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఇది. సరే, అంతకుముందు నుంచి కూడా వచ్చారు, కానీ ఎఫెక్ట్ ఎక్కువ ఇప్పుడు అయింది. అందువల్ల మనం ముల్కీల గురించి చర్చించేటప్పుడు ఈ బేస్ పాయింట్ రాయాలి మనం. వాట్ ఈస్ ద రీజన్ టు స్టార్ట్ ద ముల్కీ మూవ్మెంట్ మీన్స్ ద లోకల్ కెన్ వెన్ ద ఆఫ్టర్ కంప్లీట్ ద సిపాయి రివోల్ట్ వెన్ ద నార్త్ ఇండియన్ ఎంప్లాయీస్ who are working under in the court of the Mughals, they migrated from north to south, as well as they introduced with the help of Nizam, that is Lucknowi Urdu. Automatically the local people doesn't know how to speak North Indian language. భాష రాకపోయా, ఉద్యోగం బాయ్, ఇంకా భార్య ఉంటుందే, పైసలు లేకపోతే అత్తగారి తల్లిగారింటికి. అందువల్ల ఉద్యమాలు స్టార్ట్ అయినాయి మనకు. అట్లా గుర్తుంచుకోండి. కాబట్టి గ్రూప్ 1 లాంట్లో అడిగేటప్పుడు ముల్కీ అనేది ఏ భాషా పదం అని అడుగుతాడు. ముల్కీ అంటే ఏ భాషా పదం అని అడుగుతాడు. ఏ భాషా పదం అమ్మా? ముల్కీ ఈజ్ ఏ విచ్ లాంగ్వేజ్ వర్డ్? ఉర్దూ లాంగ్వేజ్. ముల్కీ ఈజ్ ఏ ఉర్దూ లాంగ్వేజ్ వర్డ్, ఉర్దూ భాషా పదం. అదేవిధంగా జాగీర్ అని అడుగుతాడు. జాగీర్ అనేది ఏ భాషా పదం? పర్షియా భాషా పదం, పర్షియన్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో గడి. గడి అంటే మరాఠా లాంగ్వేజ్ వర్డ్, మరాఠా భాషా పదం. అదేవిధంగా సర్ఫ్ ఏ కాస్. సర్ఫ్ ఏ కాస్ అంటాడు. సర్ఫ్ ఏ కాస్ అంటే అరబిక్ లాంగ్వేజ్ వర్డ్. సర్ఫ్ ఏ కాస్ మీనింగ్ నిజాం. సర్ఫ్ ఏ కాస్ మీన్స్ నిజాం పర్సనల్ ల్యాండ్. నిజాం పర్సనల్ ల్యాండ్. నిజాము సొంత భూమి. నిజాము సొంత భూమి 50 లక్షల ఎకరాలు ఉంది హైదరాబాద్ రంగారెడ్డిలో. అదేవిధంగా సర్ఫ్ ఈ కాస్. ఈ కాస్. ఈ కాస్ అంటే ఇది కూడా అరబిక్ లాంగ్వేజ్ వర్డే. ఇక్కడ మీనింగ్ ఏంది? నిజాము పర్సనల్ ఆర్మీ, సొంత సైన్యం. సొంత సైన్యం. చూడండి, ఒక్క పదంతోన బిట్టెగిరిపోతుంది. అది ఏనా ఈయ తెలవకపోతే బిట్టు పోతుంది. సర్ఫ్ ఏ కాస్, సర్ఫ్ ఈ కాస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏ కాస్ మీన్స్ సొంత భూమి నిజాము. సర్ఫ్ ఈ కాస్ మీన్స్ పర్సనల్ ఆర్మీ ఆఫ్ ద నిజాం. అదొక్క పదం జనరల్గా మనం ఏం చేస్తాం, చదివేటప్పుడు టెన్షన్ ఉంటుంది క్లాస్ రూమ్లో, అక్కడ ఎగ్జామ్ సెంటర్లో టెన్షన్ పడుతూ సర్ఫే కాస్, సర్ఫీ కాస్ ఆలోచించకుండా సర్ఫ్ దొరికితే సర్ఫ్ ఎక్సెల్ అనుకుంటాం. బై ఎంత ఈజీ అసలు! ఎగ్జామ్కి తెలివిందా? ఇంత ఈజీ క్వశ్చన్ ఇస్తారని ఇంకా రుద్దుదాం. బయటకు వచ్చిన వాడు పక్క దోస్తాడతాడు, ఇదేందిరా అంటే అద్దెలో ధర తిప్పడా చూసుకోరా అంటాం. ఈ కింద చూసుకోరా అంటాడు. అప్పుడు బిట్టు పోతుంది. బిట్టు పోతే కన్నీటి బొట్టు వస్తుంది. ఇక తర్వాత పానం చల్లగా అవుతుంది, లాగు తడుస్తుంది. ఈ బిట్టే మనకు ఉద్యోగం తెచ్చేది. అందరం చదువుతాం, సంవత్సరాల తరబడి కూర్చొని చదువుతాం. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు మెంటల్గా పాజిటివ్ దృక్పథంతో ఉండి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేస్తారో వాళ్ళు విజేత అవుతారు.
విజేత కావడానికి విజేత కాకపోవడానికి తేడా వెంట్రుక భాషే తేడా. ఆలోచన విధానం. ఇప్పుడు అందరు చదివి ఉంటారు, ఎందుకు ఉద్యోగం రావాలంటే కారణం ఇది ఆలోచించకపోవడం. అందుకే కోచింగ్ కావాలి. మీరు ఎందుకు వస్తారో కోచింగ్ సెంటర్కి వస్తారమ్మా, టీచింగ్ వస్తారా? యు ఆర్ కమింగ్ టు కోచింగ్ సెంటర్, నాట్ టీచింగ్. టీచింగ్ అంటే స్కూల్లో చెప్పేదాన్ని, కాలేజీలో చెప్పేదాన్ని టీచింగ్ అంటాం. ఇక్కడ కోచింగ్ అంటే కోచ్ అంటే గైడర్, సలహాలు ఇస్తాం, టెక్నిక్స్, సిలబస్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ గతంలో క్వశ్చన్లు ఎట్లా వచ్చినాయి, భవిష్యత్తులో ఎట్లా అడిగేటటువంటి అవకాశం ఉంది, మనం ఎట్లా చదవాలి. అందుకే కోచింగ్ కావాలి. కోచింగ్ వచ్చే వ్యక్తికి, కోచింగ్ రాని వ్యక్తికి ఈ తేడాలు తెలుస్తాయి. స్కూళ్ళలో టీచర్ చెప్తుంది, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా ఏం నాటించడని చెప్తారు. ఏం నాటించండు సార్? చెట్లు నాటించండు. కానీ ఆన్సర్ తప్పు, మొక్కలు నాటుతాడు. ఇంత రవ్వ చెట్టు తీసుకొచ్చాడు నాటుతామా? 50 చెట్లు, తుమ్మ చెట్లు నాటుతారు. మొక్క నాటితే పెరిగి పెద్దగా అవుతుందమ్మా. పిల్లగానికి చిన్న 6వ తరగతి పిల్లగానికి మొక్క అంటే అర్థం కాదు, చెట్టు అంటే అర్థం అవుతుంది. ఓ టీచర్ మా ఇంటికాడ జామ చెట్టు ఉంది అంటాడు. మనం అదే చెట్టు అనొద్దు, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏమనాలి? మొక్క పెరిగిపోయింది. అశోకుడు మొక్కలు నాటించిండు. అశోక ప్లాంటెడ్ ప్లాంట్స్ బట్ నాట్ ట్రీస్. అంటే అది ఆలోచన మారాలి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో. చిన్నపిల్లగానికి టీచర్ భూమి గుండ్రంగా ఉంది అని చెప్తుంది. భూమి గుండ్రంగా ఉందా? జియాయిడ్ ఆకారంలో ఉంది, ధ్రువాల దగ్గర ఒత్తపడి ఉంటుంది, జస్ట్ లైక్ యాపిల్, రౌండ్ షేప్లో ఉండదు. అంటే ఆ మెంటాలిటీకి అర్థమవుతుంది కాబట్టి వానికి చెప్తాం. మీ మెంటాలిటీకి ఇట్లా చెప్పాలి, దానికి కోచ్ అంటారు. ఇది అంటే ఇది టెక్నిక్ విజేత కావడానికి. మార్కెట్లో 30 రోజుల్లో హిందీ భాష నేర్చుకోవడం ఎట్లా, అది కాదమ్మా కోచింగ్ అంటే. ఒక 6 నెలలు కూర్చొని మంచిగా కోచింగ్ తీసుకొని నాణ్యమైన స్టడీ మెటీరియల్, మంచి లెక్చరర్లను ఎన్నుకొని మీరు ప్రిపరేషన్ చేస్తే సిలబస్ అనేది ఒక అర్థమవుతుంది. ఇది చాలా పెద్ద సిలబస్, ఇది సముద్రం. సిలబస్ నేర్చుకోవాలి, సిలబస్ దాన్ని రివిజన్ చేయాలి, రివిజన్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే నువ్వు చేసిన తప్పులు రెక్టిఫై అవుతాయి. అవన్నీ చేసేది 21వ సెంచరీలో మీకు చేపిస్తాం మేము. అందుకే ఇక్కడ విజేతలు ఎందుకు అవుతారు అంటే దట్ ఈస్ ద రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ టోటల్లీ సిలబస్ explanation through analytical application method, then go through the revision, later you can do practice. Whatever mistakes done by you we can rectify చేసి మీకు ఆన్సర్ క్లియర్గా చెప్తాం. దాన్ని అది ఇక్కడ జరుగుతుంది. అందువల్ల కోచింగ్ కావాలి. కాబట్టి ఇట్లాంటి పదాలు తెలియనప్పుడు ఏమైందంటే మనం ఇబ్బంది పాలవుతుంది. అదేవిధంగా పైగా అంటే ల్యాండ్స్ ఉంటాయి, పైగా భూమి అంటాం. పైగా అంటే కూడా పర్షియా భాషా పదం పైగా. అదేవిధంగా ఆల్తుంగా అనే పదం కూడా ఉంటుంది, భూమికి సంబంధించింది. ఆల్తుంగా ల్యాండ్స్ అంటాం. ఆల్తుంగా అంటే టర్కీ భాషా పదం. ఇట్లాంటి పదాలు ఒక దగ్గర దొరకవు, ఇక్కడ మీకు చెప్తాం. అవి ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పనివి ఇంత క్లారిటీగా మీకు అన్నీ చెప్పినప్పుడు ఓహో ఇవా అని అర్థం వస్తుంది. అప్పుడు గ్రూప్ 2 సింపుల్ అవుతుంది, గ్రూప్ 1 జిఎస్సి సింపుల్ అవుతుంది. ఇంకా గ్రూప్ 1 జిఎస్ ఫస్ట్ ప్రిలిమ్స్ వచ్చిన తర్వాత మెయిన్స్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ తెలుస్తుంది కాబట్టి ఇంకా ఊడ్చబెట్టి క్వశ్చన్లో ఆన్సర్లు ప్రాక్టీస్ చేపిస్తూ తప్పును సర్దిత్తు. కాబట్టి ఇట్లాంటి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వర్డ్స్. వీ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ ఈ. కొద్దిగానే ఉంటుంది తేడా. సర్ఫ్ ఏ కాస్ట్ మీన్స్ నిజాం పర్సనల్ అండ్ సర్ఫ్ ఈ కాస్ట్ మీన్స్ నిజాం పర్సనల్ ఆర్మీ. ఇట్లా క్వశ్చన్ అడతాడు, అప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది. అంటే ఇవన్నీ కూడా మనకేంది, మనకు తెలవడానికి అవకాశం ఉన్న ముల్కీ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది, రీజన్స్ ఇవి. అందుకే ఇట్లా సిపాయిల తిరుగుబాటు తర్వాత ఇవన్నీ జరిగినాయి సామ్రాజ్యం 1 కాలంలో. ఎందుకు ఆయన తీసుకొచ్చిండు రిఫార్మ్స్ అంటే వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ బిఫోర్ సామ్రాజ్యం 1. నిజాము బ్రిటిష్ వానికి 64 లక్షల అప్పు ఉంటాడు, బేరార్ ప్రాంతం పోయి ఉంటుంది, సొంత కుటుంబం మహిళల మీద ఫ్యామిలీ సభ్యుల మీద ఉన్న బంగారాన్ని తీసుకుపోయి కుదబెట్టి 3 కోట్లు అప్పు తెచ్చుకుంటాడు. రకరకాల అవినీతి, దోపిడీ, దొంగతనాలు రాజ్యంలో వికసిస్తుంటాయి ఇట్లా. అందువల్ల బ్రిటిష్ వానికి లొంగి సిపాయిల తిరుగుబాటు సహకరించడం, సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆ సంస్కరణ తీసుకొచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్లో మీలాంటి ఉద్యోగస్తులు ఉండాలి, తెలివైన వాళ్ళు ఉండాలంటే నార్త్ ఇండియాలో ఉన్నారని తీసుకొచ్చిండు. నార్త్ ఇండియా వాళ్ళు వచ్చేటప్పటికి లోకల్లోనికి ఉద్యోగం లేదు, లోకల్లో ఉద్యోగం ఉండేటికి కడుపు మండి ఉద్యమం చేసిండు. అట్లా ఉద్యమం వచ్చింది. అదేవిధంగా మనము మరి ఆపరేషన్ పోలో అనేది 1948లో జరిగింది. ఆపరేషన్ పోలో జరగడానికి వాట్ ఈస్ ద కాజెస్ అండ్ రీజన్స్ టు స్టార్ట్ ద ఆపరేషన్ పోలో అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అంటాడు. ఎందుకు ఆపరేషన్ పోలో జరిగింది, దానికి కారణాలు ఏంటి?
దాని ప్రభావం ఎట్లా ఉంది అని అడుగుతాడు. అడిగినప్పుడు కారణాలు మొత్తం రీజన్స్ తెలుసుకోవాలి మనం. అట్లా ఈ కారణాలు ఏంటి అన్నప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఉర్దూ రాజభాషగా ఉన్నది, తెలుగుకు ప్రియారిటీ లేదు. అదేవిధంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమం వచ్చింది 1938లో, అపోజింగ్ ఆఫ్ ద ఇస్లాం ట్రెడిషన్ అండ్ కల్చర్. అండ్ ఆల్సో ఈ ప్రాంతంలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి. 1930 నుంచి 46 మధ్య 13 సమావేశాలు జరిగినాయి. గివింగ్ ప్రియారిటీ ఫర్ తెలుగు లాంగ్వేజ్. లాటర్ సోషల్ ఇష్యూస్ మీద ఫైటింగ్ చేసిర్రు, తర్వాత ఫార్మర్ ఇష్యూస్ మీద ఫైటింగ్ చేసిర్రు వీళ్ళు, ఆంధ్ర మహాసభలు. అదేవిధంగా ఈ ప్రాంతంలో వెట్టి చాకిరీ, బాండెడ్ లేబర్ ఉంది, వెట్టి చాకిరీ అంటాం. వెట్టి చాకిరీ తర్వాత బఘేలా విధానం ఉన్నది. బఘేలాతో పాటు వెట్టి చాకిరీ, బఘేలా విధానాలు కూడా ఇక్కడ ఉన్నాయి. బేగార్ విధానం కూడా ఉంది. బేగార్ విధానం కూడా ఉంది. అదేవిధంగా దేవదాసి సిస్టమ్ ఉంది, జోగిని విధానం ఉంది, బశ్విని విధానం ఉంది, మాతాంగి విధానాలు ఉన్నాయి, ఆడపాప విధానం ఉంది. ఆడపాప వేశ్యవృత్తి సమాజంలో కొనసాగుతుంది. పరదా పద్ధతి ఇవి ఉంది. నిజాము ఆనాడు రకరకాల విషయాలు తీసుకొచ్చిండు. తబ్లిక్ ఉద్యమం తీసుకొచ్చిండు, తబ్లకయత్ ఉద్యమం తీసుకొచ్చిండు, దీన్దార్ ఉద్యమం తీసుకొచ్చిండు, కాకర్సు పార్టీ ఉంది. అంటే సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రైబల్ మూమెంట్స్, రామ్జీ గోండు, కొమరం భీం ఉద్యమాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట తత్వం, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి. జాటోత్ మంగ్లీ ఉద్యమాలు, అసలు రకరకాల ఉద్యమాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం కుంటుపడింది. ఆర్య సమాజం ఒకవైపు పోరాటం చేస్తుంది. ఆర్య సమాజం హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఆవిర్భవించి ఉద్యమాలు చేస్తుంది. ఒకవైపు నిజాం కాలంలో రజాకర్లు అనేవాళ్ళు ఇస్లాం రాజ్యాంగం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. రజాకర్లు అంటే అనేక రకాల సమస్యలు ఉన్నాయి సమాజంలో. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలు ఉన్నాయి. సమస్యలతోన నిజామును తట్టుకోలేక తొలగించాలని డిసైడ్ అయినారు ప్రజలు. కడుపులో నొప్పిలేస్తే డాక్టర్ దగ్గరికి పోయేది. డాక్టర్ దగ్గర ఏం చెప్పాలి? కడుపులో ఎందుకు నొప్పి లేచిందో చెప్పాలి. రాత్రి ఏం చేసినావు అని అడుగుతాడు. బిర్యానీ తిన్నావా, ఏమైనా తిన్నావా చెప్తే మందు ఉంటుంది. కడుపులో నొప్పి లేస్తే చెవులో నొప్పి ఉందంటే ఇంకో మంది ఇస్తాడు. కాబట్టి నిజాంను తొలగించడానికి దీస్ ఆర్ ద సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ టు రిమూవ్ ద నిజాం ఇన్ దిస్ రీజియన్. కాబట్టి టు కండక్ట్ ద ఆపరేషన్ పోలో దీస్ ఆర్ ద రీజన్స్. క్వశ్చన్ ఇంకో రకంగా అడగవచ్చు. ఏమని అడుగుతాడు క్వశ్చను? నిజాము కాలంలో సామాజిక అంశాలను వివరించమంటాడు. ఎక్స్ప్లెయిన్ ద సోషల్ ఇష్యూస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ పీరియడ్ అంటాడు. ఇవన్నీ కూడా రాయాలి. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిని మనకు వివరంగా సబ్జెక్ట్ ఉండాలి. ఉన్నప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. అందువల్ల నిజాంను తొలగించే అవకాశం అనేది వచ్చింది మనకి ఇక్కడ. అందుకే నిజాంను రిమూవ్ చేయడానికి కారణాలు ఇవన్నీ. ఎందుకు నిజాంను తొలగించాలి? నిజాం మంచోడు కాదా అంటే ఏం జరిగింది సింపుల్గా చూడండి. 1931 సంవత్సరంలో 1930, 1931, 1932లో ఆర్టీసీ సమావేశాలు జరిగినాయి. ఆర్టీసీ అంటే ఏందమ్మా? రోడ్ ట్రాన్స్పోర్ట్ అనుకున్నారమ్మో, ఆధార్ కార్డులు నడవవు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో జరిగినాయి. అయితే 2వ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున గాంధీ హాజరయ్యిండు. చర్చలు ఫెయిల్ అయినాయి. గాంధీ రిటర్న్ వచ్చిండు. వచ్చిన తర్వాత బ్రిటిష్ వాడు అనౌన్స్మెంట్ చేసిండు అక్కడ. ఏమని అంటే, భవిష్యత్తులో మేము భారతదేశానికి స్వతంత్రం ఇవ్వదలిస్తే ఇప్పుడు ఉండేటటువంటి ప్రిన్సిలీ స్టేట్స్ రాజ్యాలు ఏవైతే రాజ్యాలు ఉన్నాయో వాటిని తొలగించి వీ కెన్ ఫామ్ యాజ్ ఏ స్టేట్స్ ఇన్ ఇండియా. రాష్ట్రాలుగా మారుస్తాం, రాజ్యాలను మార్చి స్వతంత్రం ఇస్తామన్నాడు. అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1931 ద బ్రిటిష్ అనౌన్స్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇండియన్స్, ఇఫ్ వీ విల్ ప్రొవైడ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియన్స్ ఇన్ ఫ్యూచర్
we are going to cancel all princely states. Instead of this, we can form states. రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామన్నాడు. రాష్ట్రాలు ఏర్పాటు చేస్తుంటే మరి నిజాం రాజ్యం ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఇది అతిపెద్ద రాజ్యం భారతదేశంలోనే. భారతదేశంలో మొఘళ్ళ అంతమైన తర్వాత ద నిజాం కింగ్డమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్. 82,698 స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యంలో ఉంది. చూడండి, 1941 జనాభా లెక్కల ప్రకారం 1,80,00,000 ప్రజల పాపులేషన్ ఉంది. 1.80 crores. And also here the Telugu speaking people, 48.2% people are living in this region. And also here the Telangana region area among all 50% in these 3 sub-regions. అంటే ఇది మహారాష్ట్ర, కర్ణాటక, ఇది తెలంగాణ. మూడిట్లో 50% తెలంగాణ ఉంది. పాపులేషన్లో ఇక్కడ పాపులేషన్లో మనం చూస్తే హిందూ పాపులేషన్ ఎంత ఉంది? 81% ఉంది 1941 పాపులేషన్ సెన్సెక్స్ ప్రకారం. అంటే హిందువులు ఎక్కువ, తెలంగాణ ఏరియా ఎక్కువ, తెలుగు భాష ఎక్కువ, కానీ ప్రియారిటీ లేదు. అందువల్ల నిజాం ఏమనుకుంటుండు, ఇది ఇస్లాం రాజ్యం కావాలి, భవిష్యత్తులో నా రాజ్యం పోతుంది, మా తాత ముత్తాతలు సంపాదించారు, ఇది ఎందుకు పోగొట్టుకోవాలి? మరి ఒకవైపు పాకిస్తాన్ కావాలని మొహమ్మద్ అలీ జిన్నా పోరాటం చేస్తుండు, ముస్లిం లీగ్. పాకిస్తాన్ ఎలా ఇవ్వదలుచుకున్నారో మాకు కూడా స్వతంత్రం ఇవ్వమంటుండే. మా తాతల కాంచి ఉంది. పాకిస్తాన్కు లేవు వనరులు, వసతులు లేవు, నాకున్నాయి. అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, బ్యాంకింగ్ ఉంది, విద్యుత్ శక్తి తయారవుతుంది, సింగరేణి కోల్ మైన్స్ వచ్చినాయి, ఆల్రెడీ యూనివర్సిటీ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, స్టేడియాలు ఉన్నాయి. నాకు లేనిది ఏది లేదు, నాకు అన్నీ ఉన్నాయి. పాకిస్తాన్కి ఏమైనా ఉన్నాయా? మరి వాళ్ళకి ఎందుకు స్వతంత్రం ఇస్తుండ్రు? నాకు ఇవ్వాలి ఫస్ట్ ఇవ్వదలిస్తే అని ఈయనేమన్నాడు, మరి ఒకవేళ నా రాజ్యం పోతే నేను తట్టుకోలేను, కాబట్టి పాకిస్తాన్ లాగా నాకు స్వతంత్ర రాజ్యం కావాలి. స్వతంత్ర రాజ్యం కావాలంటే 1931 ఆన్వర్డ్స్ ఇక్కడ ఉన్న హిందూ పాపులేషన్ ఎంత? 81% ఉన్న పాపులేషన్ ఇస్లాంలోనికి మార్చాలి. వి షుడ్ కన్వర్ట్ ద హిందూస్ ఇంటూ ఇస్లాం, దెన్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ బికమ్ యాజ్ ఇస్లాం కింగ్డమ్ అని ప్లాన్ చేసుకొని ఈ ప్రోగ్రాంలు అన్నీ తీసుకొచ్చింది. ఇంకా ఇవి తబ్లిక్ ఉద్యమం, తబ్లిక్ మూమెంటు, దీన్దార్ మూమెంటు, కాకర్స్ పార్టీ, ఎక్స్చేంజ్ ఆఫ్ పీపుల్, ప్రజా మార్పిడి, దీంతోపాటు రజాకర్స్. అందువల్ల విపరీతమైన ఆకృత్యాలు. ఒకవైపు భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయం ఆసన్నమైంది. రజాకర్ల ఆకృత్యాలు ఇస్లాం మతంగా ఉండాలని వాళ్ళు చేస్తున్నారు. అందుకే ఒక నల్గొండ, ఒక ఖమ్మం, ఒక రంగారెడ్డి, ఒక మహబూబ్నగర్ జిల్లాలో మహిళల మీద అత్యాచారాలు, ఒక బీబీనగర్ ఇన్సిడెంట్, ఒక గుండ్రాంపల్లి ఇన్సిడెంట్, రెన్నిగుంట ఇన్సిడెంట్, ఒక్కటి కావు నెరడ ఇన్సిడెంట్. ఒక గ్రామం ఉందనుకో, దగ్గరకు పోయారు, పోయిన తర్వాత మహిళలను భర్తలను బయటికి పిలిచారు. హిందూ మతం నుండి ఇస్లాం కన్వర్ట్ అవుతారా? కానప్పుడు అత్యాచారాలు చేసారు, చంపేసారు చాలామందిని. అందువల్ల మహిళలు అనేక మంది చనిపోయినరు, ఆనాడు ఆత్మహత్యకు గురైనరు, అత్యాచారాలు చేయబడ్డరు. అందువల్ల ఆ మహిళలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగనే బతుకమ్మ పండుగ. బతుకమ్మ, బతుకు తల్లి సావకు, డోంట్ డై, యూ షుడ్ లివ్. అంటే బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుతున్నాం అంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన హైదరాబాద్కు స్వతంత్రం రాలే. 1947లో ఇండియా గాట్ ఫ్రీడమ్, భారత స్వతంత్రం వచ్చింది, పాకిస్తాన్ డివైడ్ అయింది. మరి ఎందుకు అయింది అంటే 1946వ సంవత్సరం మార్చి 22వ తేదీన భారతదేశానికి క్యాబినెట్ మిషన్ అనేది వచ్చింది. క్యాబినెట్ మిషన్ ఎందుకు వచ్చింది? భారతదేశానికి టు ఫార్మ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేయడానికి వచ్చింది. అసెంబ్లీ ఎందుకు కావాలి? టు రైట్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఎవరికి? ఇండియన్స్కు కాన్స్టిట్యూషన్ వస్తుందంటే అర్థమైంది స్వతంత్రం వచ్చినట్లే. స్వతంత్రం వస్తుందంటే పాకిస్తాన్ వస్తుందా? రాదు. అందుకు 1946వ సంవత్సరం ఆగస్టు 16న డైరెక్ట్ యాక్షన్ డేను అనౌన్స్ చేసిండు మొహమ్మద్ అలీ జిన్నా. అయ్యా హిందూ ముస్లింలు కొట్టుకొని చావండి, అట్లయితేనే స్వతంత్రం వస్తుందని చెప్పిండు. భారతదేశం మొత్తం మీద 38 లక్షల మంది చచ్చిపోయారు ఆ రోజు. రక్తపాతం బంగ్లాదేశ్లో కానీ, కలకత్తాలో కానీ, లాహోర్ కానీ, కరాచీ కానీ, ఇస్లామాబాద్ కానీ, ముంబై కానీ, ఇట్లాంటి
ప్రాంతాల్లో 38 లక్షల మంది ఇండియన్ చనిపోయారు. చనిపోతే ఆ రక్తపాతాన్ని చూసి 46 తర్వాత గాంధీజీ కాంగ్రెస్ మౌంట్ బాటన్ పాకిస్తాన్ ఇవ్వడానికి సిద్ధమైనరు. నేను కలలు కన్న భారతదేశం ఇది కాదు, స్వతంత్రం ఇచ్చేయమన్నాడు. ఇచ్చేయమన్నప్పుడు గాంధీ ఒక మాట అన్నాడు, అయ్యా 562 స్వదేశీ చిన్న చిన్న దేశాలు ఉన్నాయి దేశంలో, హైదరాబాద్, జునాగఢ్, ట్రావెన్కోర్, కాశ్మీర్ లాంటివి. అయితే గాంధీ మహాత్ముడు ఏమన్నాడంటే, ఇష్టం ఉన్న వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయింది కలవండి, లేదంటే ఇండియాలో ఉండి ఇండియాలో కలవండి, స్వతంత్రంగా నన్ను ఉండవచ్చు అన్నాడు ఇష్టం లేని వాళ్ళు. ఆ స్వతంత్రం అనే ఒక పదాన్ని పట్టుకొని నిజం నాది స్వతంత్ర దేశం అన్నాడు. స్వతంత్ర దేశం అనేటప్పటికీ పాకిస్తాన్కు స్వతంత్రం వచ్చింది, ఇండియాకు వచ్చింది, కానీ హైదరాబాద్కు స్వతంత్ర దేశం కాబట్టి స్వతంత్రంగా ఉంచిరు. ఇక అదొక్క కారణం చేత ఇంకో సంవత్సరం లేట్ అయింది. ఆ సంవత్సరం లోపల మళ్ళీ ఎప్పుడైనా ఇండియా యాక్షన్ తీసుకుంటుందేమో అని భయపడ్డ నిజాం ఆయుధాలు కొనుగోలు చేయటం, సంబంధాలు ఇతర దేశాలతో పెట్టుకోవడం, యుఎన్ఓకు కాంప్లైంట్ చేయడం, ఇవన్నీ చేస్తూ రజాకార్ల కృత్యాలు జరిగినాయి. ఈయన్ని తట్టుకోలేక అక్కడ పైన త్రినేత్రుడు ఉన్నాడమ్మా. త్రినేత్రుడు ఎవరమ్మా? సర్దార్ వల్లభాయ్ పటేల్ అబ్జర్వ్ చేస్తుండు. ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక ఆర్య సమాజం, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, మీలాంటి మేధావులు కాంప్లైంట్ ఇచ్చారు, సార్ జర చూడు మహిళలు చనిపోతుర్రు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అదేవిధంగా రైతులు చనిపోతున్నారు, నానా ఇబ్బందులు ఉన్నాయి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. ఆపరేషన్ పోరాటం దాన్ని అట్లా 90లో రిమూవ్ చేశారు. అయితే మన క్వశ్చన్లకు వచ్చేటప్పటికి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే, ఆపరేషన్ పోలో జరగడానికి కారణాలు ఏంది, దాని పర్యావసనం ఏంది, ఇట్లాంటివి కూడా అడగవచ్చు. అడినప్పుడు మనకు సబ్జెక్ట్ తెలిసి ఉంటే మనం ఈజీగా ఆన్సర్ రాయగలుగుతాం. అందుకే నేను ఏం చెప్తా అంటే, కాంటెంట్ ఎక్కువ నేర్చుకోండి. మీరు గ్రూప్ 2 లెవెల్ని ఎక్కువ నేర్చుకుంటే గ్రూప్ 1 ఈజీగా అవుతుంది. ఎస్ఏ మనకు తెలిస్తే కదా రాసేది, తెలియదు ఏం రాయలేము. కాబట్టి విస్తారంగా కాంటెంట్ ఉంటే నేర్చుకోవడం ఈజీ అవుతుంది. సో అట్లా ఎప్పుడు వచ్చినామని కాదు, ఇంకా బుల్లెట్ దిగిందా లేదని లెక్కని సామెత ఉంటుంది, సినిమా డైలాగ్ లాగా. ఎప్పుడు వచ్చామని కాదు, ఉద్యోగం తీసుకొని ఇంటికి వెళ్ళినామా లేదనేది లెక్క. అంటే మీరు ఎంత కష్టపడేది ఎవరు చూడరు, ఉద్యోగం వచ్చిందా లేదని ఆలోచిస్తారమ్మా. తల్లిదండ్రులు అప్పు చేసి ఇన్ని పైసలు పంపించి కోచింగ్ సెంటర్లకు, మంచిగా తినడానికి, హాస్టల్కు ఇవన్నీ ఖర్చు పెడుతున్నారంటే మీ భవిష్యత్తు బాగుండాలనే కదా. మీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు చేసే వర్క్లో నీతి నిజాయితీ ఉండాలి, యాక్టింగ్ చేయొద్దు. ఇట్ ఈజ్ ఏ రియల్ పిక్చర్, నాట్ రియల్ పిక్చర్. జీవితం ఇది, ఒక్కసారి అవకాశం పోతే రాదు, పట్టుదల ఉండాలి. చూడు గద్దరన్న ఉద్యమంలో ఎన్ని పాటలు పాడినమ్మా, వేలాది పాటలు. సమాజంలో ఉన్న పాటలను తీసుకొని పద్యం కట్టిండు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, బల 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 మా భూములు మాకేవని, మా భూములు మాకేవని పోరు తెలంగాణమా వీర తెలంగాణమా. అంటే మా భూములు ఏవి, భూస్వాములు తీసుకున్నారు, దొరలు తీసుకున్నారు, లాక్కోవాలి. ఎన్నో పాటలు, ఆటతోన మాటతోన తెలంగాణ సమాజాన్ని ముందుకు నడిపించిన ప్రజా యుద్ధన ఒక గద్దర్. చూడండి, అప్పుడే 1972 నాటికే బీటెక్ ఆయన. మీరు అంతకన్నా ముందే ఎంటెక్ చేసిరా సార్? అసలు అప్పుడు బీటెక్ అంటే అప్పుడే చదివిన ఆయన, మీరు ఉట్టకముందే. కానీ తన జీవితాన్ని సమాజానికి అర్పించిండు. సమాజ సమస్యలను చూసి కలత చెందినమ్మా. అదేవిధంగా నిజాంను తొలగించడానికి ఆటతోన మాటతోన కమ్యూనిస్టులకు సంబంధించి కొంతమంది పాటలు పాడిండ్రు. మా భూమి నాటిక, సుంకర వాసిరెడ్డి. మా భూమి ఇదేది, భూమి మాది, ఈ భూమి మనదిరా, ఈ భూమి ఎవరిది, మనది, ఈ భుక్తి మనదిరా, పలుగు మనది, పార మనది, ఆహా అనేటప్పటికీ గ్రూప్ 2 రాదు. దాన్ని ఆట పడతాం మాడతాం, సింపుల్ కాదు. మరి ఇది పెద్ద ఇంటర్నేషనల్ ఎగ్జామ్ అనుకోవద్దు మీరు, చిన్న ఎగ్జామ్. 10th క్లాస్ చదివినట్టే ప్రశాంతంగా చదవాలి. మధ్యలో వేరే ఆలోచన వస్తుంది, ఆలోచన పక్కన పెట్టాలి. ఓన్లీ కాన్సెప్ట్ తినాలే చదవాలి. ఇక అట్లా 6 నెలలు చదివితే సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ వచ్చినాక రివిజన్ చేసుకోండి అట్లా. మరి అట్లా మనకు ఈ రాజ్యాన్ని తొలగించడం జరిగింది. మరి ఆ విధంగా 1948వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 17వ తేదీల మధ్య ఆపరేషన్ పోలో జరిగింది. దీని తర్వాత 1948వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి 1949 నవంబర్ 30వ తేదీల మధ్య
ఇక్కడ జేఎన్ చౌదరి ప్రభుత్వం, దీన్ని మిలిటరీ ప్రభుత్వం అంటాం, మిలిటరీ గవర్నమెంట్. మిలిటరీ ప్రభుత్వం తర్వాత 1949 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నుంచి 1952 మార్చి 4వ తేదీల మధ్య ఎంకే వెల్లోడి, ముల్లక్కాడిక్ వెల్లోడి ప్రభుత్వం, దీన్ని పౌర ప్రభుత్వం, సివిల్ గవర్నమెంట్ అంటాం. ఈ ప్రభుత్వం తర్వాత 1952లో ఎన్నికలు జరిగి తర్వాత 1952 సంవత్సరం మార్చి 6వ తారీఖు నుంచి 1956 సంవత్సరము 56 అక్టోబర్ 30వ తేదీల మధ్య హైదరాబాద్ రాష్ట్రం అనేది ఇక్కడ కలదు. బూర్గుల రామకృష్ణారావు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్. తర్వాత 1956 సంవత్సరం నవంబర్ 1న హైదరాబాదు ఆంధ్ర రాష్ట్రము రెండు కలిసిపోయి ఏపీ స్టేట్గా ఫామ్ అయింది. ఏపీ స్టేట్ అనేది 1956 నవంబర్ 1వ తారీఖున ప్రారంభమై 2014వ సంవత్సరం జూన్ 1 వరకు ఆంధ్రప్రదేశ్ అనేది జూన్ 2న తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. అంటే ఇక్కడ ఒక్కొక్క ప్రభుత్వంలో ఏమేం జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్ మూమెంట్లో. ఇన్ ద మూమెంట్ వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద డిఫరెంట్ గవర్నమెంట్స్ పీరియడ్. సో వీ షుడ్ నో ఈచ్ అండ్ ఎవరీ పాయింట్. వై ద మిలిటరీ గవర్నమెంట్ ఫార్మ్డ్ ఇయర్ జేఎన్ చౌదరి అంటే ఆపరేషన్ పోలో జరిగే కన్నా ముందు నిజాం ప్రభుత్వములో మనకున్న సమస్యలు ఉన్నాయి. ఒకటి రజాకర్లు అనే వాళ్ళు ఉన్నారు, రజాకర్స్ ఆర్ దే డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ పీరియడ్. అదేవిధంగా ఒకటి కమ్యూనిస్టులు అనేవాళ్ళు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేస్తారు, ఇక్కడ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి పోరాటం చేస్తారు. అంటే దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ దే డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ పీరియడ్. దట్ ఈస్ నెంబర్ 1 రజాకర్స్ ప్రాబ్లమ్. అనదర్ వన్ కమ్యూనిస్ట్ ప్రాబ్లమ్స్. కమ్యూనిస్ట్ లీడర్స్ స్టార్టెడ్ మూవ్మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కామన్ మ్యాన్. కమ్యూనిస్టుల కోసం పోరాటం చేస్తారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ రజాకర్లకు కమ్యూనిస్టుల వల్ల సమాజం అల్లకల్లోలమవుతుంది, ప్రజలకు శాంతి లేదు. దట్స్ వై ద గవర్నమెంట్ టు క్రియేట్ ఇంట్రడ్యూస్డ్ జేఎన్ చౌదరి గవర్నమెంట్ టు క్రియేట్ పీస్ ఇన్ సొసైటీ. శాంతి నెలకొల్పాలి. గొడవలు జరుగుతున్నాయి, ఒకవైపు కమ్యూనిస్టులు, ఒకవైపు రజాకర్లు. వాళ్ళని అణిచివేయడానికి మిలిటరీ గవర్నమెంట్ వచ్చింది. ఈయన ప్రభుత్వంలో 40,000 మందిని చంపిండు పండిత్ సుందర్లాల్ కమిటీ ప్రకారం. He killed more than 40,000 of people during the J.N. Chaudhary government period, military government. ఆయన నేటివ్ ప్లేస్ బెంగాల్. అయితే బెంగాల్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, ఇక్కడ తెలంగాణలో పరిపాలిస్తున్నప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళను నార్త్ ఇండియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిండు. శాంతి లేకుండా ఒకటి ఆటోమేటిక్గా మన ఉద్యోగాలు కూడా పోయినాడు. ముల్కీ ప్రాబ్లం మళ్ళీ రైజ్ అయింది నాన్ ముల్కీ వ్యతిరేకంగా, అదొకటి. అదేవిధంగా వెల్లోడి ప్రభుత్వం వచ్చింది. వెల్లోడి అంటే సివిల్ గవర్నమెంట్, ఇట్ ఈజ్ ఏ సివిల్ గవర్నమెంట్ వెల్లోడి. సివిల్ గవర్నమెంట్లో ఆయన ఏం చేసిండు, వెల్లోడి ప్రభుత్వం జేఎన్ చౌదరి ప్రభుత్వంలో జయంత్నాథ్ చౌదరి నేటివ్ ప్లేస్ కోల్కతా బెంగాల్. ఈయన కాలంలో తెలంగాణలో నార్త్ ఇండియా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిండు. హూ నోస్ ఇంగ్లీష్. అండ్ ఆల్సో ఎంకే వెల్లోడి బిలాంగ్స్ టు కేరళ స్టేట్. ఈయన కాలంలో పౌర ప్రభుత్వం కాబట్టి ఇక్కడ తెలుగు ఎవరికి వస్తుందో, ఇంగ్లీష్ ఎవరికి వస్తుందో, ఈ రెండింటి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రెండు వచ్చిన వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు. మనకు తెలుగు రాదని, ఇంగ్లీష్ రాదని చూడమని ఎంత పార్షాలిటీ చూపెట్టారు. ఆయనేమో అక్కడి నుంచి తీసుకొచ్చిండు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళను, ఉర్దూ వచ్చిన వాళ్ళను. మరి వాళ్ళు ఇంగ్లీష్ ఉర్దూలో మాట్లాడితే మనకు వస్తుందా? అధికారులకే రాదు. ఊర్లకు పోతే ఉర్దూలో మాట్లాడితే, ఇంగ్లీష్లో మాట్లాడితే కొట్టనే కొడతారు. మరి పౌర ప్రభుత్వం కాబట్టి ఎంకే వెల్లోడిది పౌర ప్రభుత్వం అంటే సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రజా సంక్షేమం కోసం ఇంట్రడ్యూస్ చేయాలంటే ప్రజలతో మాట్లాడాలంటే ఏ భాష రావాలి? తెలుగు రావాలి. మరి తెలుగు వచ్చిన వాళ్ళు ఏడున్నారు? ఆంధ్రాలో ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఇంగ్లీష్ వచ్చి, ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నది మద్రాసులో భాగం వాళ్ళు, అందువల్ల వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చారు. ఆయన కాలంలో నిజాం కాలంలో ఉద్యోగాలు రాలే, నార్త్ ఇండియా వాళ్ళకు వచ్చే. జేఎన్ చౌదరిలో కూడా నార్త్ ఇండియా వాళ్ళకు వచ్చే. వెల్లోడి కాలంలో ఆంధ్ర వాళ్ళకు వచ్చే. మనకి ఎప్పుడు వచ్చేది? ఒక్క బాధ కాదమ్మా, అన్ని బాధపడ్డరు ప్రజలు. అందువల్ల ఉద్యోగాలు రాకపోవడం చేత
ఇంకా మొత్తం మీద దీంతో పాటు మళ్ళీ ఏం చేశారు, బూరుగుల ప్రభుత్వంలో కూడా రాలేదు ఉద్యోగాలు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు కల్పడం విఫలమైంది. అన్ని గవర్నమెంట్లు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజల తలరాతలు మారతలేవు. చూసాము ఎట్లుంది. అందుకే ఇప్పుడున్న మన తలరాత మార్చుకోవాలి. 2025 చాలా మంచిదమ్మ సంవత్సరం. ఎందుకంటే మీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్ తీర్చిదిద్దుతుంది. చూసిరామా ఎంత అదృష్టం ఇది. అన్నం తినొచ్చినాం అమ్మ మధ్యాహ్నం, తినొస్తే ఏం కాదు. నేను అట్లా 2020 అంటే ఇక్కడ ఉద్యోగాలు పోయినాయి. బూర్గుల ప్రభుత్వం కూడా అవకాశం ఇవ్వలే. ఆ బూర్గుల ప్రభుత్వం ఉద్యోగాలు ఇద్దామన్న సమయంలోనే ఇక్కడ మద్రాసు ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ స్టేట్ ఏర్పడిన తర్వాత ఆంధ్ర 1953లో ఏర్పడింది. ఆంధ్రులు ఎంత హుషారు చేసిరంటే జాతీయ నాయకులతో సంబంధాలు నాయకులకు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. గాంధీ నెహ్రూతో సంబంధాలు ఉన్నాయి. అక్కడ నేషనల్ లీడర్స్ ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్. మనోళ్ళు మూసినది చుట్టే ఎదుర్కొంటున్నారు. నిజాంతో ఒక బాధ కాదు, మూసినది అవతలికి ఇవతలికి నిజాంకు వ్యతిరేక పోరాటం. కానీ జాతీయ నాయకత్వంతో సంబంధం లేదు. స్వతంత్ర పోరాటంలో ఎక్కువ పాల్గొనలే. మన సమస్యలు మనకు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మూసిన చుట్టే ఎదుర్కొంటూ ఉన్నాం, ట్యాంక్ మన చుట్టూ. అందువల్ల మనకు నాయకత్వ లక్షణాలు, జాతీయ నాయకత్వ లక్షణాలతో సంబంధాలు తక్కువ ఉన్నాయి. అందువల్ల ఆంధ్రులు ఏం చేశారంటే మేము మద్రాసు నుంచి విడిపోవాలి. ఎందుకు విడిపోవాలి? మద్రాసులో ఆంధ్రులు కించపరచబడ్డారు, అవమానించబడ్డారు. తెలుగు రాదని, ఇంగ్లీష్ రాదని, వీళ్ళు మాట్లాడేది తెలుగే కానీ వాళ్ళు ఇన్సల్ట్ చేశారు. అంటే ఇక్కడ బ్రాహ్మణ డామినేషన్ ఎక్కువ ఉంటుంది తమిళనాడులో. అందువల్ల వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు విడిపోయారు. విడిపోకన్నా ముందే 1901 సంవత్సరం నుంచి మేము ఎట్లా విడిపోవాలి, విడిపోయి తెలంగాణతో ఎట్లా కలవాలని ప్లాన్ చేసుకొచ్చినారు. అట్లా విడిపోవడం మళ్ళీ ఇక్కడ కలవడం ముందే ప్లాన్ చేసుకుర్రు. మనం అసలు నిజాం ఉంటాడా పోతాడా, అసలు మాకు మనం ఒకటే ఆలోచన, రాత్రి కడుపు నిండా అన్నం ఉంటే చాలు, రేపటి గురించి దేవుడు ఎరుగు. మనం ఎక్కువ అంటే ఇప్పుడు ప్రపంచంలో అమెరికా వాడు 30 ఏళ్ళు అడ్వాన్స్ ఆలోచిస్తాడు. 2025 అంటే 2065లో ఏం జరుగుతుందో ముందే ఆలోచిస్తాడు. భారతదేశంలో బెంగాలీలు ఎక్కువ ఆలోచిస్తారు. 20 ఏళ్ళు అడ్వాన్స్ ఉంటారు బెంగాలీ. అందుకే నోబెల్ బహుమతులు మొత్తం వాళ్ళకే వస్తాయి, భారతరత్న అట్లాంటివి. తర్వాత ప్రియారిటీ తమిళనాడు, ఇది మన తమిళియన్స్. ఇంకా మనకు కింది నుంచి ఫస్ట్ ర్యాంక్. మనకు తెలంగాణలో ఎవరి దగ్గరికి కోరు మంచోళ్ళు, గొడవలు పడరు, మానవత్వం, మంచిగా రక్త సంబంధులు, అక్కలు చెల్లెలు అట్లా. ఇది మనం అంటే చెట్ల కిందకోవాలి, థమ్స్అప్ తీసుకుపోవాలి, తిక్కలేసే జై తెలంగాణ అన్నాడు. కానీ మనకి ఎందుకు ఇక రాజకీయాలు అట్లా అంటే జై తెలంగాణ అంటే ఏమనంటే వాళ్ళేమో రాజకీయం ఉంటుంది, మనం అట్లా అవసరం జై తెలంగాణ అంటే సార్ అని. జై తెలంగాణ అనడం వల్ల ఇన్నో పైసలు ఇచ్చారు మనలోకి. ఆ పైసలు వచ్చినప్పుడు ఉద్యమం స్టార్ట్ అయిపోయినాక మళ్ళీ పైసలు అయిపోయినాక ఇట్లా మనం ఆలోచన. కాబట్టి వీళ్ళేం ఆంధ్రలో 1949 నుంచి విశాలాంధ్ర ఉద్యమాలు అందుకున్నారు. ఇది ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతాడు. ఏమంటాడు? ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయడంలో విశాలాంధ్ర యొక్క ప్రాధాన్యత లేదా సామాజిక ప్రాధాన్యత వివరించమంటాడు. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ విశాలాంధ్ర మూవ్మెంట్ టు ఫార్మ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నప్పుడు విశాలాంధ్ర ఎందుకు ఏర్పడింది, ఎవరు స్థాపించారు, ఎన్ని ప్రోగ్రాంలు జరిగినాయి, మరి దాన్ని ఎవరెవరి కథ మొత్తం రాయాల్సి వస్తుంది. కాబట్టి విశాలాంధ్ర అంటే 2 తెలుగు జాతి కలిసి గొప్ప రాజ్యాలు కావాలి. తెలంగాణలో తెలుగే మాట్లాడుతున్నాం, ఆంధ్రాలో కూడా తెలుగే. మీది తినాలే, మా తిన, మీది తెలుగే, మా తల్లి. మన తాతలంతా ఒకటే, శాతవాహనులు, కాకతీయులు ఇద్దరు కూర్చొని ఒక ప్లేట్లో తిన్నారు. ఇప్పుడు మనం ఎందుకు విడిపోవాలి? కలవాలని విశాలాంధ్ర ఉద్యమాలు తెచ్చి జాతీయ నాయకులతో మాట్లాడి ఈ 2 కలిపేసారు. ఫజల్ అలీ కమిషన్ కానీ, రాష్ట్ర నాయకులు కానీ, కేంద్ర ప్రభుత్వ నాయకులు కానీ, చట్టాలు కానీ ఎవరు ఒప్పుకోలే కలవాలని. వాళ్ళు కూర్చొని రాసుకురు. పెద్ద మనుషులు పెళ్ళి చేస్తే అటుపక్క ఇటుపక్క కూర్చొని అమ్మాయిని అడతారమ్మా చూడు పెళ్ళి కొడుకు రాంబాబు వచ్చిండు, రాజన్న వచ్చిండు అంటే. అందుకే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అన్న ఉంది, పెద్ద మనసుల ఒప్పందం. ఎందుకనంటే చట్టాలు, కమిషన్లు, కమిటీలు ఏ దాని ప్రకారం జరగలే. ఇక్కడ 4 అక్కడ 4 కూర్చొని పెళ్లి పిల్లగానికి పెళ్లి పిల్లకు పెళ్లి చేసిర్రు. మళ్ళీ చేసినా కూడా ఎవరో మాట అన్నాడు నిజామాబాద్లో. వీళ్ళిద్దరు కలుస్తారు కానీ ఎప్పుడైనా విడిపోవాల్సిందే అని ముందే గ్రహించిన ఆయన కూడా. ఆలు మొగడు పెళ్లి చేసుకున్నట్టు చేసుకోవచ్చు, భవిష్యత్తులో విడిపోవచ్చు అని చెప్పిండు ఆయన ముందే గ్రహించి.
వాళ్ళ సంగతి తెలుసు ఆయన కూడా. కాబట్టి విశాలాంధ్ర ఉద్యమాల వల్ల ఈ రెండు కలిసిపోయినాయి పెద్ద మనసుల ఒప్పందం ద్వారా. పెద్ద మనసుల ఒప్పందం ద్వారా కలిసిపోయిన తర్వాత మనకు ఇంజస్టిస్ హ్యాపెండ్. అంటే ఇంజస్టిస్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1956 నవంబర్ 1 నుంచి. వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది అయింది ఒకటిగా. ఓ నాయన, ఇంజస్టిస్ హ్యాపెండ్ ఫర్ తెలంగాణ. నీళ్లు, నిధులు, నియామకాలు ఎట్లా అన్యాయం జరిగింది. తీవ్రం నిజాం కాలంలో కూడా జరగలే, ఏ ప్రభుత్వ కాలంలో జరగలే. బట్ డ్యూరింగ్ ద ఏపీ గవర్నమెంట్ పీరియడ్ వి లాస్ట్ ఇన్ ఆల్ డిఫరెంట్ సెక్టర్స్. విపరీతంగా నష్టపోయినాం. ఆ నష్టాన్ని మనం చూస్తే నీళ్లు, నిధులు, నియామకాల్లో ముఖ్యంగా వాటర్ రిసోర్సెస్లో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోదావరి రివర్ ఫ్లో అవుతుంది. ద గోదావరి ఫ్లోస్ ఇన్ తెలంగాణ. ద గోదావరి తెలంగాణ ప్రాంతంలో 79% ఫ్లో అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర ప్రాంతంలో ద గోదావరి యాజ్ 21% ఆఫ్ షేర్ ద పీపుల్. 21% వాళ్ళకి హక్కు ఉంది, మనకు 79% ఉంది. మరి 79% పారుతుంది. ఇక్కడ ఉండేటటువంటి మంజీరా, ఇక్కడ సింగూరు డ్యామ్ కట్టుకున్నాం, ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ కడెం ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ ప్రస్తుతము ఏది మన తెలంగాణ వచ్చిన తర్వాత, అంతకన్నా ముందు ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్ట్ ఉంది. ప్రాణహిత చేవెళ్ళే, ఇప్పుడు కాళేశ్వరం అంటాం, దమ్ముగూడెం అంటాం, దేవాదుల అంటాం, అదేవిధంగా కంతనపల్లి అంటాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రోగ్రాం అంటాం, సీతారామ ప్రాజెక్టు ఉన్నాయి. ఇన్ని ప్రాజెక్టులకు పునాది వేసారు కానీ పూర్తి చేయలే. కొబ్బరికాయ కొడుతారు, 100 కోట్లు రేపే రిలీజ్ అన్నారు, సున్నాలు కట్ చేసారు, రూపాయి ఇస్తే ఇచ్చారు, లేకుంటే లేదు. ఆంధ్ర ప్రాంతంలో భద్రాచలం దాటిన తర్వాత పోలవరం స్టార్ట్ చేసిరు. కాదు భద్రాచలం తర్వాత పాపికొండ దాటినాక పోలవరం స్టార్ట్ చేసి దాని మీద దృష్టి పెట్టారు. తెలంగాణలో ఒక్కటి కూడా కట్టలేదు. నిజాం గవర్నమెంట్లు కట్టినవే తప్ప డ్యూరింగ్ ద ఏపీ గవర్నమెంట్ పీరియడ్ ద గవర్నమెంట్ నాట్ షోడ్ ఇంట్రెస్ట్ ఫర్ ద కంప్లీటింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆన్ గోదావరి రివర్ వ్యాలీ. ఎందుకు కట్టలే? కడితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. 79% ఉంది మనకు. 6 జిల్లాల, ఉమ్మడి జిల్లాలో ప్రవేశిస్తుంది గోదావరి. 79% ప్రవేశిస్తున్న గోదావరి మీద ప్రాజెక్టులు కట్టకపోవడం చేత తెలంగాణ బీడు భూములుగా మారి ప్రజల కళ్ళల్లో ఊసులు వచ్చినాయి, కన్నీరు వచ్చింది. చేనేత కళాకార్మికుల యొక్క వలసలు, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో ఆక్రందనలు, గిరిజనులై, ఆదివాసులై, ఖమ్మం జిల్లా కొండల్లో కూడా ఆదివాసుల ఆక్రందనలు, రవాణా సదుపాయాలు లేవు, నీటి వసతులు లేవు, విద్య లేదు, వైద్యం లేదు. నల్గొండలో ఫ్లోరెసిస్తో ప్రజలు కాళ్ళు చేతులు వంకవై హైదరాబాద్కు మైగ్రేషన్ జరిగిండ్రు. పాలమూరు, నల్గొండ ప్రాంతంలో వలసలు, బొంబాయి, సోలాపూర్, ముంబై, పూనా లాంటి ప్రాంతాలకు, గుడిసెలకు, ఇళ్లకు తాళాలు వేసిపోయినరు. 79% పారుతున్న నీటిని పక్కన నీరు పోతున్నా కూడా తాగడానికి గుక్కడి చెంబులో నీళ్లు లేవు. కానీ 21% పారుతున్న ఆంధ్ర కోనసీమ కొబ్బరాకు ఎందుకు అయింది? 79% పారుతున్న తెలంగాణ ఎడారి ఎందుకు మారింది? కారణం ఏపీ గవర్నమెంటే. తెలంగాణ రాజకీయ నాయకుల అసమర్థత, ఆంధ్ర రాజకీయ నాయకుల అతి తెలివి. అందువల్ల తెలంగాణ బీడు భూములుగా మారింది. తెలంగాణ పల్లె సీమల్లో ఆత్మహత్యలు జరిగినాయి. కారణం ఎవరు అంటే ఉమ్మడి ప్రభుత్వమే. అక్కడ రూపాయి ఖర్చు పెడితే ఇక్కడ 50 పైసలైనా ఖర్చు పెట్టలే. అదేవిధంగా కృష్ణానది దిగువన పారుతున్న జురారా ప్రాజెక్టు కానీ, ఆర్డిఎస్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మహాత్మా గాంధీ ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అదేవిధంగా శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ అద్భుతమైన ప్రాజెక్టులు ఉన్నాయి నల్గొండలో. అదేవిధంగా మహబూబ్నగర్లో కృష్ణానది పారుతుంది, కానీ తాగడానికి గుక్కే నీళ్ళు లేవు. 2-3 కిలోమీటర్ల దూరం పోయి నీళ్ళు తెచ్చుకున్నది ఆడపడుచులు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ నీళ్ళన్నీ దిగువపోతున్నాయి. శ్రీశైలము నుంచి మద్రాస్ నగరానికి నీళ్ళు ఇచ్చారు తెలుగు ప్రాజెక్టు ద్వారా. 2200 కిలోమీటర్ల కెనాల్లో తోడిండ్రు శ్రీశైలం నుంచి రైట్ సైడ్. కానీ పక్కన ఉన్న నల్గొండకు 50 కిలోమీటర్లు, మహబూబ్నగర్కు 30 కిలోమీటర్లు కూడా నీళ్ళు ఇవ్వలే. ఏనాడు నీళ్ళు లేవు. కానీ మద్రాసు తీసుకుపోయారు తెలుగు ప్రాజెక్టు ద్వారా. ఎందుకంటే జయలలిత హీరోయిని, అన్న ఎన్టీఆర్ హీరో, పాట పాడుకున్నారు, నీళ్ళు తీసుకుపోయారు. మరి తెలంగాణ ఆటపాట లేదు.
తెలంగాణ జానపద గేయాలు, తెలంగాణలో ఉండేటటువంటి నాటకాలు, డ్రామాలు, తెలంగాణ సమాజంలో ఉండే సమాజ సమస్యలను పాటల రూపంలో, గాథ రూపంలో చెప్పుకున్నాం. అంటే నిజమైన తెలంగాణలో ఆ ప్రకృతి జీవనంలో జీవించే ప్రజల ఆక్రందన కనబడుతుంది తప్ప ఆంధ్ర ప్రాంతంలాగా సినిమా డ్యూయెట్లు లేవు. అందువల్ల తెలంగాణ మీద దృష్టి లేకపోవడం బీడు భూములుగా మారింది. అందుకే గద్దరన్న తన ఆటతోన మాటతోన తెలంగాణ సమాజాన్ని ఉన్న సమస్యలను చెప్పిండు. కుబుసం సినిమాలో పల్లె కన్నీరు పెడుతుంది. అందులో తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉన్న కుల వృత్తులు ఎందుకు నాశనమైనాయి, కార్పొరేట్ వ్యవస్థ ఎందుకు వచ్చింది, ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఒక ఎన్టీఆర్ గవర్నమెంట్ కానీ తీసుకునే నిర్ణయాలు ఏంటి, అందువల్ల తెలంగాణ ఎందుకు నష్టపోయింది. హైదరాబాద్ మాత్రమే డెవలప్ చేస్తూ, రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు, కార్పొరేట్ ఆఫీసులకు, ఆంధ్ర భూస్వాములకు ఎందుకు తక్కువ ధరకు ఎక్కువ విలువైన భూములు కట్టబెట్టిండు. చూడండి, ముందే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళంతా. ఇవన్నీ దిస్ ఆర్ ద రీజన్స్. సో మెనీ రీజన్స్ ఉంటాయి మనకు. దాదాపు ఒక 80 కమిటీలు, కమిషన్లు, వివిధ రకాల కమిటీలు ఎందుకు వచ్చినాయి, దాని పర్యావసరం ఏంది, ఆ విధానం ఎందుకు వచ్చింది, తెలంగాణ అందువల్ల నష్టం ఎట్లా పోయింది, వాంటెడ్గా వాళ్ళు కావాలని ఎలా చేసిండ్రు, ఇవన్నీ మన ప్రాంతం గురించి తెలంగాణ ఉద్యమంలో మొత్తం మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ఉంటుంది. కాబట్టి మనం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, ఒకటే, అన్నీ ఇప్పుడే చర్చించలేము కాబట్టి ఫస్ట్ ఒక సిలబస్ కాపీ, కొత్త వాళ్ళు ఉంటే సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. ఆ సిలబస్ కాపీ మీద సబ్జెక్ట్ ఏం అడుగుతున్నాడో సిలబస్ కాపీ ఉంటే మనకు 50% మనకు సక్సెస్ఫుల్ రేట్ వచ్చినట్టే. అందువల్ల ఆ సిలబస్ కాపీ వచ్చిన తర్వాత మీరు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మెటీరియల్ అనేది ఇచ్చినా లేదా నోట్స్ రాయించినా నీట్గా రాసుకోవటం, అదే రోజు దాన్ని కంప్లీట్ చేసుకోవటం. అట్లా రెగ్యులర్గా రావాలి క్లాస్కు. రెగ్యులర్గా వస్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓ రోజు వచ్చి ఓ రోజు రాకపోతే అర్థం కాదు నేను. ఎందుకంటే ఇది జీవితం కొంచెం సీరియస్గా తీసుకోండి. ఆల్రెడీ గ్రూప్ 1 కంటే ఉద్యోగస్తులు కొంతమంది వస్తారు, కొత్తగా గ్రూప్ 2కి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, గ్రూప్ 1 రాసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక సీరియస్నెస్ తీసుకొని ఒక ప్రణాళిక, చక్కని ప్రణాళిక ఉండగా, చిన్నపిల్లలకు మనం కాదు కాబట్టి ఒక ప్రణాళిక రూపొందించుకొని తక్కువ టైంలో మంచి జాబ్ సాధించుకోవాలి. ఇక మనం ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, తక్కువ టైంలో మంచి జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ మనము పూర్తిగా 1948 నుంచి అంతకన్నా ముందు జరిగిన అంశాల నుంచి 2014 వరకు జరిగిన ప్రతి అంశం కూడా ద ఐడియా ఆఫ్ తెలంగాణ ఐడియా, భావన ఎందుకు వచ్చింది, భావన వచ్చింది తప్ప జన సమీకరణ చేయాలి. జనాలు ఉంటేనే మూమెంట్ వస్తుంది. ఒకరు జై తెలంగాణ అంటే తీసుకుపోయి జైలు వేస్తారు. అంటే మన ఏంటంటే జనవన ఉండాలి, ధనవన ఉండాలి. జనం ఉంటే ధనం వస్తుంది, ధనం ఉంటే జనం వస్తుంది. ఎవరు లేకుంటే సపడాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ చేసుకుంటూ కూర్చోవాలి. ఏం సార్ అంటే పట్టుదల ఉండాలి. పట్టుదల ఉన్నప్పుడు సక్సెస్ రేట్ వస్తుంది. నేను కాబట్టి ఇక్కడ 21st సెంచరీలో మనం ఏం చేస్తున్నాం అంటే నీట్గా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయటం, ఏ డౌట్స్ ఉన్న క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయటం, మళ్ళీ కోచింగ్ తీసుకోవద్దు. ఇంకా ఒకటేసారి కోచింగ్ తీసుకోవాలి. 10 సార్లు కోచింగ్ సెంటర్ అంటే తిరగొద్దు. ఒకసారి తీసుకుంటే దాన్ని ఆధారంగా చేసుకొని ఇంకా మంచిగా చదువుకోవాలి. అదేవిధంగా ఎగ్జామ్లు ఓరియంటెడ్గా ఎగ్జామ్లు కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసినప్పుడు మనం వాటిని ఒడిసి పట్టాలిగా, నీట్గా రాయాలి. తప్పులుంటే రెక్టిఫై చేసుకోవాలి. ఎప్పుడైతే తప్పులను సరిదిద్దుకుంటామో అప్పుడే విజయానికి దగ్గర అవుతాం. అడిగితే సార్ ఏమనుకుంటాడో అనుకుంటే ఇంకెప్పటికి రాదు మనకు జాబ్. కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు కానీ మల్టిపుల్ చాయిస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తప్పులు చేస్తారు. ఎవరైనా తప్పులు చేయడం సహజం. మనం పుట్టుకనే విజేతం కాము. కాబట్టి మనం తప్పులు ఎన్ని చేస్తే అంత దగ్గర అవుతాం సక్సెస్కు. అందువల్ల మనం సబ్జెక్ట్ను క్లియర్గా నేర్చుకోవాలి. ఒకటి నేర్చుకున్న తర్వాత రివిజన్ చేసుకోవటం, రివిజన్ చేసినాక ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది ముందే ఫస్ట్ లెసన్ కాగానే ప్రాక్టీస్ చేస్తారు ఇట్లా తీసుకొని. అంటే అట్లా కాకుండా పూర్తిగా చదవండి. చదివిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. సో అట్లా కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే మనకు అవగాహన వస్తుంది. ఏమన్నా బుక్కులు కొనాలన్నా అంటే క్వాలిటీ పుస్తకాలే తీసుకోండి బయట అవసరం అనుకుంటే. తెలుగు అకాడమీ విడుదల చేసినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మన టీజీపీఎస్ వాళ్ళు గవర్నమెంట్ కోర్టు కట్లా చెప్పినప్పటికీ వాటికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. లేదా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్న బుక్కులు ఎవరైనా రాస్తే పబ్లికేషన్ ఉంటే తీసుకోండి. కొంతమంది ఏం చేస్తారు, అట్టాలు రంగు రెడ్డి పుస్తకాలు అమ్ముతారు. ఇక అందులో మ్యాటర్ ఏముండదు, కానీ మనం డబ్బులు మోసపోతాం. తర్వాత తెలుస్తుంది ఏందున్నది అందులో. కాబట్టి అట్లా కాకుండా కొంచెం మంచి క్వాలిటీ పుస్తకాలు తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ముఖ్యం. టైం ఉంది ఇప్పుడు మనకు. ఎందుకంటే మేలో నోటిఫికేషన్ అంటుంది కాబట్టి మే ఎండింగ్కో జూన్లో వచ్చినా నో ప్రాబ్లం అనుకోండి. కాబట్టి ఒక 6 నెలలు మనకు కోచింగ్గా పడుతుందిగా. వచ్చిన 3 నెలల్లో ఎగ్జామ్ పెడతాడు.
మరి మనకు రివిజన్ చేసుకోవాలి, చదవాలంటే కొంచెం టైం, సఫిషియెంట్ టైం ఇది. కరెక్ట్ టైం మీరు కోచింగ్ వస్తున్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్, షార్ట్ టర్మ్లో ఏది మనకి రాదు. షార్ట్ టర్మ్లో సిలబస్ అర్థం కాదు మనకు. కాబట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ మంచిగా ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని జాబ్స్ అయిన సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టుదల ఉండాలి, దానికి విశ్వాసం ఉండాలి, క్లాస్ రూమ్లో కూర్చున్న ఓపిక ఉండాలి, క్లాసులు వినాలి. విశ్వాసం పట్టుదల లేదు ఏం చేయలేము, ఓపిక ఉండాలి మనిషికి. అట్లా నేర్చుకుంటే మన సక్సెస్ రేట్ వస్తుంది. కాబట్టి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం గురించి పూర్తిగా నేను మీతో పాటు ఇక్కడనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 25 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నా, 2001 నుంచి. కాబట్టి మీరు దానికి ఏం టెన్షన్ అవ్వడం అవసరం లేదు. కాబట్టి రెగ్యులర్గా రావడం, నేర్చుకోవటం, దానికి పట్టుదల ఉండాలి. పట్టుదల ఉండి క్లాస్ రూమ్లో కూర్చొని వినాలి. లోకల్ నుంచి గ్లోబల్కి ఎదగాలి, భూమి నుండి విశ్వాంతరాలకు ఎదగాలి. అట్లా పట్టుదల ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదు ఉద్యోగాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తప్ప ఇంకెక్కడ రాదని గుర్తుపెట్టుకోండి. మీకు తప్ప ఇంకెవరికి ఉద్యోగం రాదని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ, ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ టు బికమ్ యాజ్ ఏ ఆఫీసర్. యు ఆర్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ ఇట్. నీవే సరైన వ్యక్తిని ప్రతిరోజు ఆలోచించుకోవాలి. పాజిటివ్ మెంటాలిటీతో ఉండాలి, నెగిటివ్ మెంటాలిటీ ఉండదు. ఎప్పుడు నెగిటివ్ రావద్దు. నెగిటివ్ వచ్చినప్పుడల్లా పాజిటివ్ మెంటాలిటీకి మారే ప్రయత్నం చేయాలి. ఉదయం సాయంత్రం లేచినప్పుడు కొంచెం మ్యూజిక్ వినాలి. పాత సినిమాలో లేకుంటే మంచి మ్యూజిక్ పెట్టుకొని 10 నిమిషాలు వింటే మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ఇంకా పొద్దుగా లేస్తే చుక్కుబుక్కు రైలు పాటలు ఉంటాయి, అట్లాంటి వినకుండా మంచి సంగీతానికి సంబంధించిన వింటే మైండ్ కూడా మంచి ఉంటుంది. పాజిటివ్ దృక్పథంతో ఉండండి. ఒక ప్లాన్ చక్కగా చేసుకోవాలి. కాబట్టి ఇలాంటివన్నీ ఎట్లా చదవాలి, ఏం చేయాలనేది ఈ 21st తరపున మీకు ఉద్యోగం సాధింపజేయటమే మా పని. మాకు కొనే పని కూడా వేరే పని ఏం లేదు. ఇంకా అనేక పుస్తకాలు అధ్యయనం చేసినాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. కాబట్టి మేము మీ చేత ఉద్యోగం సాధింపజేయటమే మా ప్రథమ లక్ష్యం. దానికి మీ సపోర్ట్, మా సపోర్ట్ 2 కలిసి ముందుకెళ్ళాలి. మనం ఒక చేయి కొడితే గాలిలో సపోర్ట్లు రావుగా, 2 చేతులు జోడించాలి. మీరు అడుగులేస్తున్నారు, మేము అడుగులేసి మీతో పాటు మేము కూడా మీరు సమస్యలను తీరుస్తూ ముందుకెళ్తాం. అందువల్ల సక్సెస్ రేట్ వస్తుంది. కాబట్టి ఇది మంచి అవకాశం మీకు. సముద్రంలో పనికిరాని ఉప్పు నీరు అలల రూపంలో ఎగిసిపడుతుంటుంది. రక్త మాంసం ముద్దలతో ఉన్న నీవు నీ కుటుంబానికి ఒక చిన్న గ్రూపును ఉద్యోగం ఇవ్వలేవా అని మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. నాకు ఎందుకు రాదు అని దృక్పథం ఉండాలి. ఉన్నప్పుడు ఖచ్చితంగా 100% సక్సెస్ వస్తుంది. ఎట్లో అంటే మేము చెప్పినట్టు వినాలి. ఉట్లో కూర్చొని ఇంటికి పోయి హాస్టల్లో తిని సాంబార్ వేసుకొని తిని చల్లగా వండుకుంటే ఏది రాదు. ఇక కష్టపడాలి, కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదనుకోవాలి. అదే చెప్తున్నాను నేను. కాబట్టి ఈ సబ్జెక్టు విషయాలు ఇక ఇక్కడ నుంచి మన గ్రూప్ 1కి సంబంధించి క్వశ్చన్లు టాపిక్ తీసుకుని దీని మీద ఎట్లా క్వశ్చన్లు అడగవచ్చు, ఎట్లా రాయాలి, అది మొత్తం ఇక్కడ నేర్పిస్తాం. గ్రూప్ 2కి సంబంధించి మల్టిపుల్ చాయిస్లో ఎట్లా క్వశ్చన్ కాంటెంట్ చెప్పిన తర్వాత దాని మీద మోడల్ క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్లు అడగవచ్చు, ఎంత భిన్నంగా అడిగిండు, గతంలో ఎట్లా అడిగిండు, భవిష్యత్తులో ఎట్లా అడిగే అవకాశం ఉంది, అన్నీ నేర్పిస్తాం. చెప్తూ ఉంటాం క్లాస్ చెప్పినప్పుడే. దాన్ని మీరు ఆ పాయింట్ను క్యాచ్ చేయాలి. ఎట్లా ఎగ్జామ్, హౌ ద ఎగ్జామ్ మే ఫ్రేమ్ క్వశ్చన్స్ అది తెలవాలి ఫస్ట్. ఇంతకుముందులాగా లేవు. ఇంతకుముందు డైరెక్ట్ క్వశ్చన్లు. సచిన్ టెండూల్కర్ ఏ రంగంలో నిపుణుడు అని అడిగేది. ఏ రంగం అమ్మా తెలుసు అందరికి, క్వశ్చన్ రాదు. అందుకే సానియా మిర్జా ఏ రంగంలో ప్రసిద్ధురాలని అడుగుతాడు. టెన్నిస్ అందరికీ తెలుసు, అడగడు. సానియా మిర్జా ముక్కు పుడక పొడిగెంత అని అడుగుతాడు. ఎవరు కొలవాలి అంటే దాని అర్థం ఏంటంటే అంత మైక్రో లెవెల్లో క్వశ్చన్ అడుగుతాడని అర్థం. సానియా మిర్జా దగ్గరికి పోయి ముక్కు పుడక కొడవద్దమ్మా అంటే ఆ డెప్త్ ఆ లెవెల్లో క్వశ్చన్ అడుగుతుండు. మొన్న పేపర్ చూస్తే జిఎస్ పేపరు గ్రూప్ 2 సెకండ్ పేపర్ కూడా చాలా దొక్కిండు. కానీ ఫైనల్ పేపర్ తెలంగాణ ఉద్యమం కాబట్టి కొంచెం అటో ఇటో చేసిరు మంచిగానే. మన దగ్గర కూడా 125+ చేసిరు చాలామంది, 150 అవుట్ ఆఫ్. గ్రూప్ 1లో కూడా 100% పైచీలు క్వశ్చన్లు మనవే వచ్చినాయి. డైరెక్ట్ ఇక్కడ ఎట్లా చెప్పినామో అట్లే వచ్చినాయి క్వశ్చన్లు కూడా దాదాపు ఇంచుమించు. కొన్ని క్వశ్చన్లు కొంచెం మోడల్ మార్చిండు, మళ్ళీ అవే వస్తాయి. ఎట్లా వస్తాయి అవి రావు, వేరే మోడల్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అంటే మనం సబ్జెక్టు తెలుసుకునే కాంటెంట్ ఉంటే ఎగ్జామినర్ ఎలా అడిగినా కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా కాబట్టి ఇంత భోజనం చేయాలి, వచ్చి కూర్చోవాలి, వినాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 సమయం డిఫరెంట్ ప్యాటర్న్లు చెప్తుంటాం కాబట్టి అవన్నీ విని చక్కగా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి ఒక రాత్రికి రాత్రే సక్సెస్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకో, లాంగ్ టర్మ్ ప్రణాళిక ఉండాలి.
ఒక్కటేసారి జాబ్ సాధించుకొని వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ పని మేము చేస్తాం. ఇక్కడ 21st జనవరిలో మా లక్ష్యం అదే ఒకటి మేము చేస్తాం. దానికి మీ సహకారమై ఇక్కడ కూర్చుంటే సక్సెస్ఫుల్గా విజయం వస్తుంది. ఓకేనా? రైట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నుంచి సిలబస్తో పాటు ఒక్కొక్క టాపిక్ని తీసుకొని గ్రూప్ 1కు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మోడల్స్, గ్రూప్ 2కు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా సార్? అంతా డౌట్స్ ఏమైనా ఉన్నాయిగా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.